అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ప్రీవియస్ క్లాస్ లో మనం ఆపరేటర్స్ అనే టాపిక్ ని డిస్కస్ చేసాం. సో ఆపరేటర్స్ టాపిక్ డిస్కస్ చేస్తూ మనం అక్కడ వరకు వచ్చేస్తాం. ఈ రోజు మనం కంట్రోల్ స్టేట్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాం. గుడ్ ఈవినింగ్ అండి సాయి కుమార్ గారు. సో కంట్రోల్ స్టేట్మెంట్ అనే టాపిక్ ని మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో మనం ఏంటంటే అసలు కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేది ఎందుకోసం యూజ్ అవుతాయి, ఓకేనా? ఇప్పటి వరకు మీరేం చేశారు? నార్మల్ గా ఒక ప్రోగ్రామ్ రాసుకుంటూ వెళ్ళిపోయారు. ఏ విధంగా? సింపుల్ గా ఒక ప్రోగ్రామ్ రాశారు. ఎక్కడ కూడా ఒక కండిషన్ ఇచ్చి అలా అయితే ఏంటి, ఇలా అయితే ఏంటి, కండిషన్ ఇచ్చి మనం ప్రోగ్రామ్ మనకు కంట్రోల్ చేయలేదు. డైరెక్ట్ ఒక ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అవుతుందండి. సింపుల్ గా ఒక ప్రోగ్రామ్ రాశారు, సింపుల్ గా ఒక్కొక్క లైన్ ఎగ్జిక్యూట్ అయిపోతే వెళ్ళింది. బట్ ఇప్పుడు అలా కాదు. మనం కంట్రోల్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే మనం ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ని మనం కంట్రోల్ చేయగలుగుతాం, ఓకేనా? కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్ ఆర్ యూజ్డ్ టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఇన్ ఏ ప్రోగ్రామ్. అంటే ఏంటంటే ఇప్పుడు మన చిన్నప్పుడు చెప్తుంటారు, నీకు మనకు అమ్మగారు కావచ్చు, నాన్నగారు కావచ్చు, ఇంట్లో ఏం చెప్తారు? నీకు ఈసారి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకో, నీకు సైకిల్ కొనిస్తాను, లేదో అంటే ఏంటి ఈ విధంగా చెప్తుంటారు. అంటే ఏంటి? అక్కడ కండిషన్ పెడతారు వాళ్ళు. ఏంటి? మీకు ఫస్ట్ ర్యాంక్ వస్తే ఏమొస్తుంది? సైకిల్ వస్తుంది, లేదా మీకు కొనివ్వరు, ఓకేనా? ఆ కండిషన్ అర్థమవుతుందా? సో మన ఏంటి? సింపుల్ గా కండిషన్. సో ఇక్కడ కూడా అదే విధంగా మనం ఏం చేస్తాం? సింపుల్ గా ఇన్ని రోజులు మనం ఏం చేస్తాం? ప్రోగ్రామ్ రాసుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఆ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్ కంట్రోల్ చేస్తామండి. సో ఇంకా మీకు డిసిషన్ తీసుకోవడానికి కావచ్చు, లేదంటే మీరు ఇంకో రిపీట్ చేసుకోవాలనుకున్నా కావచ్చు, ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకోవడానికి మనకు కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేటివి యూజ్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, control statements in Python are used to control the flow of execution in a program. They allow you to make decisions, repeat actions, and control which parts of the program run based on the condition. ఇప్పుడు మనం నార్మల్గా ప్రోగ్రామ్ అంతా ఎగ్జిక్యూట్ అయింది కదా, ఇప్పుడు అలా కాదు. సపోజ్ మనం కండిషన్ ఇచ్చామనుకోండి, ఆ కండిషన్ ట్రూ అయితే ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి ఇంకోటి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ విధంగా జరుగుతుంది. ఇంకోటి మనకేంటి? లూపింగ్ ఉంటాయి. లూపింగ్ అంటే ఏంటి? మనకు లూపింగ్ కంటిన్యూస్ గా రన్ అవుతుంది, ఓకేనా? రిపీట్ అవుతుంది, మన యాక్షన్స్ అనేవి రిపీట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి? జంపింగ్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఆ జంపింగ్ ఆర్ మీరు ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ అంటారు. మీరు ఎక్కడ వరకు మనం బ్రేక్ చేసుకోవాలి, లేకపోతే ఎక్కడ వరకు మనకు లూప్ అనేది రన్ కావాలి, ఎక్కడ వరకు కావాలి అనేది జరుగుతుందండి. మనకు మొత్తం కూడా ఐడియా వచ్చేస్తుంది. ఒక్కొక్కటి డిస్కస్ చేస్తాం కాబట్టి. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే కంట్రోల్ స్టేట్మెంట్ గురించి. అయితే కంట్రోల్ స్టేట్మెంట్స్ లో మనకి ఏమేమి ఉంటాయి? కండిషనల్ స్టేట్మెంట్ ఉంటుంది, ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ ఉంటుంది, ఇటరేటివ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. బేసిక్ గా మీరు దీన్ని కండిషనల్ స్టేట్మెంట్స్ ని ఇంకేమంటారంటే డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అంటారు. ఏమంటారు? డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్. ఈ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్ ఏమంటారంటే జంపింగ్ స్టేట్మెంట్స్ కూడా అంటారు. జంపింగ్ స్టేట్మెంట్స్. ఈ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ ఏమంటారంటే లూపింగ్ స్టేట్మెంట్స్ అంటారు. లూపింగ్ స్టేట్మెంట్స్ అంటారు, ఓకేనా? లూపింగ్ అన్నా ఇటరేటివ్ అన్నా సేమే, జంపింగ్ అన్నా ట్రాన్స్ఫర్ అన్నా సేమే, డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అన్నా కండిషనల్ స్టేట్మెంట్ అన్నా సేమ్. సో మనకి ఏంటంటే ఇప్పటి వరకు మీ ప్రోగ్రామ్ ని ఏ విధంగా కూడా కంట్రోల్ చేయలేదండి. సింపుల్ గా ఇప్పుడు మన ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ప్రోగ్రామ్ ఇలా నడుస్తుంది. బట్ ఇప్పుడు మనం ఏం చేస్తారు? కంట్రోల్ స్టేట్మెంట్ మనం యూజ్ చేసుకొని మనం ఏం చేసుకోవచ్చు? కంట్రోల్ చేసుకోవచ్చు. ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నార్మల్గా ఏమైంది? నార్మల్గా ప్రోగ్రామ్ రాశారు, రన్ అవుతూ ఒక్కొక్క లైన్ బై లైన్ మనకి ప్రింట్ అవుతే వెళ్ళిపోయింది. బట్ అలా కాదు. ఇప్పుడు మనకు కండిషన్ ట్రూ అయింది అనుకోండి ఒకటి ఎగ్జిక్యూట్ అవ్వడం, కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి ఇంకోటి ఎగ్జిక్యూట్ అవ్వడం, ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. లేదా మీకు కంటిన్యూస్ గా లూపింగ్ ద్వారా రన్ అవ్వడం కానీ, సో లేకపోతే జంపింగ్ స్టేట్మెంట్స్ ద్వారా మీకు ఏంటి? ఎక్కడ వరకు మీరు రన్ చేసుకోవాలి, ఎక్కడ వరకు ఏది స్కిప్ చేసుకోవాలి, ఆ విధంగా కూడా చేసుకోవచ్చు అండి. అవన్నీ కూడా చూస్తాం. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే ఇప్పుడు మనం ఫస్ట్ కండిషనల్ స్టేట్మెంట్లు ఏమేమి ఉంటాయి? ఇఫ్ ఉంటుంది, ఇఫ్ ఎల్స్ ఉంటుంది, ఇఫ్ ఎలిఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, ఇవి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ లో బ్రేక్, కంటిన్యూ, పాస్. నెక్స్ట్ లూపింగ్ స్టేట్మెంట్ లో ఫర్ లూప్ ఉంటుంది, వైల్ లూప్ ఉంటుంది. ఫర్ లూప్ ఉంటాయి, మనకు వైల్ లూప్ ఉంటుంది. అయితే ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే క్లాస్ లో కండిషనల్ స్టేట్మెంట్ ఈ రోజు డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ రేపు వచ్చేసరికి లూపింగ్ స్టేట్మెంట్ డిస్కస్ చేద్దాం. సో ఈ రోజు మనం ఏంటి? కండిషనల్ స్టేట్మెంట్ డిస్కస్ చేయబోతున్నాం. ఏంటి? కండిషనల్ స్టేట్మెంట్ ఈ రోజు మాత్రం మనం డిస్కస్ చేయబోతున్నాం. సో రేపు మళ్ళీ మనం లూపింగ్ స్టేట్మెంట్స్కి వెళ్తాం, ఓకేనా? ఉండదండి, అనంత్ కుమార్ గారు ఇక్కడ కాదండి, సిలో ఉంటుంది మీకు, ఓకేనా? సో మనకి సిలో ఏముంటుంది? వైల్ లూప్ ఉంటుంది, ఫర్ లూప్ ఉంటుంది, అదేవిధంగా డూ వైల్ కూడా ఉంటుంది సిలో, ఇక్కడ కాదు. ఓకే. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ కండిషనల్ స్టేట్మెంట్స్ ఇఫ్ ఎల్స్, ఇఫ్ ఎలిఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, ఇవి డిస్కస్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు ఈ రోజు మనం కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ మనం ఈ రోజు డిస్కస్ చేయబోయే టాపిక్ అండి.
ఈ రోజు డిస్కస్ చేయబోయే టాపిక్. రేపు మళ్ళీ మనం లూప్ స్టేట్మెంట్కి వెళ్దాం. సరే, ఈ రోజు కండిషనల్ స్టేట్మెంట్ అవుతుందో లేదో చూద్దాం మరి ఫస్ట్ అయితే. సో కండిషనల్ స్టేట్మెంట్స్ ఇంకేమని పిలుస్తారని చెప్పాను. కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్. ఏమంటారు? డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అంటారు. ఓకేనా? we use those statements while we want to execute a block of code when the given condition is true or false. ఇది ఏ విధంగా జరుగుతుందంటే, మీరు ఇచ్చిన కండిషన్ బట్టి మనకి ఏది ఎగ్జిక్యూట్ అవుతుందో తెలియదు. అంటే ఒక కండిషన్ ట్రూ వస్తే ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి ఇంకోటి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ విధంగా జరుగుతుంటుంది, మన ఇచ్చిన కండిషన్ బట్టి జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉంటాయి? ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్, ఎలిఫ్, నెస్టెడ్ ఇఫ్, షార్ట్ అండ్ ఇఫ్ ఎల్స్. నార్మల్గా ఈ రెండు ఒకటేనండి. షార్ట్ అండ్ ఇఫ్ అన్న ఇఫ్ ఎల్స్ అన్న ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వకండి, ఒకటే. ఓకేనా? షార్ట్ అండ్ ఇఫ్ ఎల్స్ కలిపి ఒకటే రాస్తాం. సో ఇప్పుడు చూద్దాం, ఒక్కొక్కటి డిస్కస్ చేస్తే వెళ్దాం. సో మనం ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ గురించి డిస్కస్ చేద్దామండి. ఇఫ్ స్టేట్మెంట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇఫ్ స్టేట్మెంట్, ఓకేనా? ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే, కండిషన్ ట్రూ అయితే ఒకలాగా, కండిషన్ ఫాల్స్ అయితే ఇంకోటి ఎగ్జిక్యూట్ అవ్వడం, ఆ విధంగా జరుగుతుంది. ట్రూ అయినప్పుడు ఒకటి, ఫాల్స్ అయినప్పుడు ఒకటి. సరే, ఈ కండిషన్ అంటున్నాడు, ఎక్కడ రాస్తాడు, ఏం చేస్తాడు అనేది మీకు డౌట్ ఉంటుంది. ప్రతి ఒక్కటి క్లారిటీ వస్తుంది, ప్రతి ఒక్కటి మనకు క్లారిటీ వస్తుంది. సో మనం ఎందుకంటే ప్రాక్టికల్ గా తీసేటప్పుడు ప్రతి ఒక్కటి క్లారిటీ వస్తుంది. ఇప్పుడు థియరీలో ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ అయినా కూడా. సో ఈ ఇండెంటేషన్ గురించి కూడా చెప్తాను. సో ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటి? ఓకేనా? ఇఫ్ స్టేట్మెంట్ ఈస్ ద సింప్లెస్ట్ ఫార్మ్. ఇట్ టేక్స్ కండిషన్ అండ్ ఎవాల్యూట్స్ టు ద ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, సరే. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దాం? ప్రాక్టికల్ గా చూద్దామండి. ప్రాక్టికల్ గా చూసిన తర్వాత మనం ఏం చేద్దాం? సింపుల్ గా థియరీకి వచ్చారనుకోండి, ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. సో ఒక న్యూ ఫైల్ తీసుకుంటున్నాను, కండిషనల్ డాట్ py అని తీసుకున్నాను. ఓకేనా? కండిషనల్ డాట్ py అని తీసుకుంటున్నాను. ఓకే, కండిషనల్ స్టేట్మెంట్ ఇంకోసారి చెప్పండి సార్. కండిషన్ స్టేట్మెంట్ అండి. కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే, మనకు ఇది డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అండి. ట్రూ అయితే ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఇంకొకటి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇట్లా కండిషన్ బట్టి ట్రూ ఆ ఫాల్సా, మీరు ఇచ్చిన కండిషన్ బట్టి ట్రూ ఆర్ ఫాల్స్, మనకు వచ్చిన కండిషన్ మీకు ట్రూ అయిందా ఫాల్స్ అయిందన్న దాన్ని బట్టి మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకే వీటిని కండిషనల్ స్టేట్మెంట్స్ అంటారు. ఓకేనండి? సో మీ ఇచ్చిన కండిషన్ బట్టి అది ట్రూ ఆ ఫాల్స్ అన్న దానిపైన డిపెండ్ అయి ఉంటుందండి. వికాస్ గారు అర్థమైందండి? మీరు ఇచ్చిన కండిషన్ బట్టి ఉంటుందండి మొత్తం. మీకు ట్రూ ఆ ఫాల్స్ ఆ కండిషన్ బట్టి మీకు ఉంటుంది. ఇవి మన కండిషనల్ స్టేట్మెంట్స్. సో ఫస్ట్ మనం ఇఫ్ స్టేట్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఇఫ్ స్టేట్మెంట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్, దీని యొక్క సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది? మరి సింటాక్స్ వచ్చేసరికి, దీని యొక్క సింటాక్స్ వచ్చేసరికి సింపుల్ అండి. సింటాక్స్ వచ్చేసరికి ఈ విధంగా, ఇఫ్ ఇక్కడ మీరు కండిషన్ రాయాలి. ఏదైతే కండిషన్ ఉందో ఆ కండిషన్, ఓకేనా, ఆ కండిషన్ ఇక్కడ రాస్తాం. తర్వాత కోలన్ అండి. ఇఫ్ కండిషన్ కోలన్. సో ఇప్పుడు ఇఫ్ అని రాసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాం? కండిషన్ రాస్తాం. తర్వాత ఏంటి? కోలన్. కండిషన్ అంటే ఏంటి? మనం ఏదైనా కండిషన్ రాసుకుంటాం. చూడండి, ఒక్కొక్కటి మనం డిస్కస్ చేస్తూ వెళ్తాం. కోలన్ రాస్తాం. రైట్, ఇప్పుడు రండి ఒక్క నిమిషం. ఏజ్ ఈక్వల్ టు సంథింగ్, నేను ఏమి ఇచ్చాను? ఒక 25 ఇచ్చాను అనుకుందాం. ఏజ్ ఈక్వల్ టు 25 ఇచ్చాను. ఇప్పుడు నేను ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ 18 అంటున్నాను. ఏజ్ అనేది ఏమంటున్నాడు? గ్రేటర్ దెన్ 18 అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏంటి? ఇక్కడ చూడండి, సింటాక్స్ వచ్చేసి సింపుల్. ఇఫ్ స్పేస్ కండిషన్ రాశారు, ఒక కండిషన్ రాసుకున్నారు. ఇక్కడ ఏజ్ గ్రేటర్ దెన్ 18 అనేది ఒక కండిషన్ రాసుకున్నారు మీరు. ఓకేనా? ఇప్పుడు ఏం చేశారు? చివరికి కొలన్ పెట్టారు. కొలన్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినప్పుడు డైరెక్ట్ ఎక్కడికి వెళ్తుంది? చివరిని వెళ్ళదు. చూడండి, ఇది ఎప్పుడైతే ఎంటర్ చేస్తారో, ఒకసారి ఎంటర్ చేయండి, మీకు ఇక్కడ ఏమవుతుంది? మనకు దీన్ని ఏమంటారంటే ఇండెంటేషన్ అంటారు. ఇండెంటేషన్ అంటారు. ఓకేనా? సో ఏ విధంగా జరుగుతుంది? ఇండెంటేషన్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందంటే, మనకు పైథాన్ లో ఇండెంటేషన్ అనేది చాలా క్రూషియల్ అండి. ఎందుకంటే ఇండెంటేషన్ వల్లనే మీరు ఇది ఇఫ్ చెందిందా లేకపోతే ఎల్స్ చెందిందా ఇలా మీరు లైక్ ఏంటంటే ఐడెంటిఫై చేయగలుగుతారు. మీకు ఒక బ్లాక్ ఏ బ్లాక్ లో ఉందని ఐడెంటిఫై ఎలా చేస్తారంటే బేసిక్ గా ఇండెంటేషన్ ద్వారానే. ఇప్పుడు మీరు కొలన్ ఇచ్చారు,
కొలన్ ఇచ్చిన తర్వాత ఇండెంటేషన్ అంటే ఏంటి? ఇండెంటేషన్ అంటే ఏమీ లేదండి. ఇండెంటేషన్ అంటే ఏం లేదు. మీ దాంట్లో స్పేస్ ఉంది కదా, స్పేస్ ని 4 టైమ్స్ క్లిక్ చేయండి. 1 2 3 4 4 టైమ్స్. 4 టైమ్స్ మన స్పేస్ ఇవ్వడం. లేదు అంటే సింపుల్ గా మీ ట్యాబ్ స్పేస్ ఉంటుంది, ట్యాబ్ అనేది ఒకటి రాసి ఉంటుంది, ఆ ట్యాబ్ స్పేస్ ఇవ్వండి. అది ఇండెంటేషన్. ఇండెంటేషన్ ఓకేనా? ఇండెంటేషన్ ఈ విధంగా వర్క్ అవుతుంది. జస్ట్ ఒక ట్యాబ్ స్పేస్ అండి. మీరు ఒకవేళ కొలన్ రాసిన వెంటనే ఆటోమేటిక్ అదే తీసుకుంటుంది. కొలన్ రాసి ఈ విధంగా పెట్టిన వెంటనే మనకు ఇండెంటేషన్ వర్క్ అవుతుంది ఇక్కడ. ఓకేనా? ఇండెంటేషన్ అంటారు దీన్ని. సో ఇండెంటేషన్ ద్వారా మీరు ఏం తెలుసుకోగలుగుతారు? ఇది ఏ బ్లాక్ కి సంబంధించింది, ఇది ఇఫ్ బ్లాక్ కా, లేకపోతే ఇంకో బ్లాక్ సంబంధించిందా, లేకపోతే ఇన్నర్ ఇఫ్ అన్ని తెలుస్తాయండి. ముందు మీరు చేస్తూ వెళ్ళిన కొద్ది ఇప్పుడు అర్థమవుతుంది. చూడండి ఇక్కడ చూడండి. ఇన్ పైథాన్ ఇండెంటేషన్ ఇస్ ద క్రూషియల్ ఫర్ ఇండికేటింగ్ బ్లాక్స్ ఆఫ్ కోడ్. ఇది ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎవరికి చెందింది అని గుర్తించడానికి మనకు ఇండెంటేషన్ చాలా క్రూషియల్ గా వర్క్ అవుతుంది. ఇండెంటేషన్ ఈస్ ద యూజ్ టు డిఫైన్ ద స్కోప్ ఆఫ్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్. ఓకేనా? ఇది ఎక్కడి వరకు దీని స్కోప్ ఉంది, ఎక్కడి వరకు దీని యొక్క బ్లాక్ యొక్క స్కోప్ ఉంది అనేది గుర్తించగలుగుతాం. అండ్ ఇట్ ఈస్ ఎ ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ పైథాన్ సింటాక్స్. ఇది ఒక ఫండమెంటల్ ఆస్పెక్ట్ అండి. మీరు పైథాన్ నేర్చుకుంటున్నారు అంటే ఇండెంటేషన్ తెలియాల్సిందే. ఫండమెంటల్ ఆస్పెక్ట్. మీరు ఇండెంటేషన్ లేనిది ప్రోగ్రామ్స్ రాయలేరు. ఎందుకంటే మొత్తం ఇప్పుడు ఇఫ్ ఎల్స్ ముందుకెళ్ళి ప్రతి చోట మీరు ఇండెంటేషన్ యూజ్ చేస్తారు. సో మనకి ఇండెంటేషన్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది చెప్తాను. అక్కడ మనం క్లారిటీగా ఇండెంటేషన్ అలా ఇవ్వాలి. సో ఇప్పుడు మనకేంటి, ఇఫ్ స్టేట్మెంట్ లో కూడా మనకేమవుతుంది, ఇక్కడ మీకు ఇఫ్ కండిషన్ రాసిన వెంటనే కోలన్ ఇచ్చారు, ఇది సింటాక్స్. ఎంటర్ చేసిన వెంటనే మీకు ఏమవుతుంది, ఇండెంటేషన్ తీసుకుంటుంది. ఆటోమేటిక్ గా మీకు 4 స్పేసెస్ ఉంటాయి చూసుకోండి. 4 స్పేసెస్ లేకపోతే ఒక ట్యాబ్ స్పేస్ అనుకోండి. ఒక ట్యాబ్ స్పేస్, జస్ట్ మీ కీబోర్డ్ లో ట్యాబ్ స్పేస్ ఉంటుంది, ఆ ట్యాబ్ ని క్లిక్ చేయండి, ఇండెంటేషన్ వర్క్ అయిపోతుంది. చూపిస్తాను, ఎర్రర్ కూడా వచ్చింది చూపిస్తాను. బట్ నేను ఇప్పుడు ఇఫ్ గురించి చెప్పిన తర్వాత మీకు ఎప్పుడు ఎక్కడ ఎర్రర్ వస్తుంది అన్ని క్లారిటీ ఇస్తాను. చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ప్రింట్ అయినా మీ ఏజ్ గనక మీ ఏజ్ గనక ఇప్పుడు నేను ఏం యూజ్ చేస్తున్నాను, ఇక్కడ ఎఫ్ స్ట్రింగ్ యూజ్ చేస్తున్నాను. యువర్ ఏజ్ ఈస్, ఇక్కడ ఏం ప్రింట్ చేస్తున్నాను, ఏజ్ అని ఇస్తున్నాను. ఓకేనా? యువర్ ఏజ్ ఈస్ అని ఇలా రాస్తాను. సో ఇక్కడ చూడండి, సో యువర్ ఎలిజిబుల్ టు ఓట్. నా ప్రీవియస్ క్లాస్ లో నేను డిస్కస్ చేశాను ఎఫ్ స్ట్రింగ్ అంటే. ఎఫ్ స్ట్రింగ్ అనేది ఎందుకోసం యూజ్ అవుతుంది, జస్ట్ రీడబిలిటీ కోసం. ఇప్పుడు మనం ఎఫ్ స్ట్రింగ్ అంటే ఏం లేదండి, ఎఫ్ పెట్టేసి మొత్తం మన కోర్స్ లో రాసేసి ఇక్కడ మీరు ఏదైతే వేరియబుల్ లో అది ప్రింట్ చేసుకోవడానికి ఈ విధంగా రాసుకున్నాం. ఓకేనా? ఈ విధంగా రాసుకున్నాం. ఇప్పుడు ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ 18 అంటున్నాను. ఇప్పుడు ఈ కండిషన్ ట్రూవా ఫాల్స్ అండి. ఇక్కడ ఇచ్చిన కండిషన్ ట్రూవా ఫాల్స్. ఇప్పుడు ఏజ్ అనేది 25 ఇచ్చాను, ఇక్కడ కండిషన్ ట్రూవా ఫాల్స్ అండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏజ్ గ్రేటర్ దెన్ 18 ఉంది, ఈ కండిషన్ ట్రూవా ఫాల్స్, ట్రూ ఆర్ ఫాల్స్. ఈ కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఇఫ్ కండిషన్ చెక్ చేసుకోవాలి. కండిషన్ చెక్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. కండిషన్ 25 అనేది 18 కంటే పెద్దదని నేనే చెప్తాను. అంటే ఏంటంటే ఇప్పుడు మీ ఏజ్ 25 ఉంది, 18 ప్లస్ ఉంటే ఏంటి, 18 ప్లస్ ఉంటే మీరు ఓటు వేయగలుగుతారు. 18 ప్లస్ ఉంటే ఏంటి, మీరు ఓటు వేయగలుగుతారు. బట్ ఆయనకి ఏమి 25 ఉన్నాయి, మరి ఓటు వేయగలుగుతారంటే ఎస్ వేయగలుగుతారు. ఓకేనా? సో మనకి ఏమవుతుంది, మరి ట్రూ అవుతుంది. కండిషన్ ఏమవుతుందండి, ట్రూ అవుతుంది. ఓకేనా? అయితే ఇఫ్ బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఇఫ్ యొక్క కండిషన్ ట్రూ అయిందనుకోండి, ఈ కండిషన్ ట్రూ అయిందనుకోండి, ఇక్కడ రాసే కండిషన్ ట్రూ అయిందనుకోండి, అప్పుడు మీకు ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఇఫ్ యొక్క కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే. నాట్ ఓన్లీ మీరు ఈ లాంగ్వేజ్ కాదు, వేరే లాంగ్వేజ్ కూడా తీసుకోండి, సి లాంగ్వేజ్ అయినా అక్కడ కూడా ఇఫ్ యొక్క కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే మీకు ఏమవుతుంది, ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా? ఇక్కడ మీరు ఒకటే స్టేట్మెంట్ రాయాలని రూల్ లేదు, ఇంకా రాయొచ్చు. జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇంకా రాస్తాను, కావాలంటే ఇంకా రాస్తాను. ఫస్ట్ ఇది ఒకటి చూపిస్తాను. ఇప్పుడు మనకి ఇఫ్ యొక్క కండిషన్ ట్రూ అయింది కదా, ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకేమో ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇఫ్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. చూడండి
చూడండి, యువర్ ఏజ్ ఇస్ 25, సో యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్. మీ ఏజ్ 25 కాబట్టి మీరు ఓటు వేయడానికి ఎలిజిబుల్ అని చెప్తున్నాను. ఓకేనా? మీ ఏజ్ 25 కాబట్టి యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అని చెప్తున్నాను. అయితే ఇప్పుడు నేను సపోజ్ 5 అని ఇచ్చాను. ఇప్పుడు కండిషన్ ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా అండి? మనకి ఇప్పుడు కండిషన్ ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా? కండిషన్ అనేది మనకి ఇక్కడ ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ 8 అంటున్నాం. ఇప్పుడు మీ ఏజ్ వచ్చేసరికి 5 అండి. మీరు ఓటు వేయగలుగుతారా? ఎందుకంటే 18+ ఉంటేనే మీరు ఏంటి, 18 కంటే ఎక్కువ ఉంటేనే మీరు ఓటు వేయగలుగుతారు. బట్ ఇక్కడ ఏజ్ వచ్చేసరికి ఎంత ఉంది? 5 ఉంది. 5 ఉంది కాబట్టి మన కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. సో నేను ఇఫ్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పాను, ఇఫ్ బ్లాక్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పాను, కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే మనకి ఇఫ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఏంటి మన కండిషన్? 5 గ్రేటర్ దెన్ 18. ఓకేనా? మీ ఏజ్ 5 అండి, 18+ ఉంటేనే మీరు ఓట్ వేయగలుగుతారు. సో ఇప్పుడు మన కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పాను. బట్ ఇప్పుడు కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయిందండి. ఇప్పుడు ఏమైంది? కండిషన్ ఫాల్స్ అయింది. ఫాల్స్ అయింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాను? సింపుల్ గా రన్ చేయండి, మీకు ఏమీ రాదు. ఎందుకు? మీకు ఇఫ్ బ్లాక్ యొక్క స్టేట్మెంట్స్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి? కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మీ కండిషన్ ఏమైంది? ఏమైంది ఇక్కడ? ఫాల్స్ అయిందండి. కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మీకు ఇది ఎంటర్ కూడా కాలేదు, లోపలికి ఎంటర్ కాలేదు. సో లోపలికి ఎంటర్ కాలేరు. కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఇఫ్ యొక్క స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, లేకపోతే ఎగ్జిక్యూట్ అవ్వవు. ఇక్కడ మీరు కండిషన్ ఏమైంది? ఇప్పుడు 5 ఇచ్చారు కాబట్టి కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. ఫాల్స్ అయినప్పుడు నాకు ఏమైనా అవుట్పుట్ వచ్చిందా? ఏమి రాదు. ఎందుకు? ఇఫ్ బ్లాక్ యొక్క కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇంకా ఒక లైన్ రాద్దాం, ఇంకో స్టేట్మెంట్. ఎన్నైనా రాసుకోవచ్చు. రైట్, ఇంకో స్టేట్మెంట్ ఏదైనా రాసుకున్నాం. ప్రింట్ దిస్ ఈజ్ ఇఫ్ బ్లాక్ అంటుంది. మీరు ఎన్నైనా రాసుకోండి, దిస్ ఈజ్ ఇఫ్ బ్లాక్ అని రాస్తాను. ఓకేనా? దిస్ ఈజ్ ఇఫ్ బ్లాక్ అని నేను ఈ విధంగా రాస్తాను. ఓకేనా? యా అండి, ఇది ఇఫ్ స్టేట్మెంట్ గురించి చెప్తున్నాను నిరంజన్ రెడ్డి గారు. ఇంకా ఎల్స్ గురించి వెళ్ళలేదు, నెక్స్ట్ వెళ్తాను, ఇఫ్ ఎల్స్ గురించి వెళ్తాను. సో ఇప్పుడు ఇఫ్ గురించి చూడండి. అయితే ఇప్పుడు నేను వచ్చేసరికి ఏజ్ వచ్చేసరికి సపోజ్ ఇప్పుడు 50 ఇచ్చాను. ఇప్పుడు మన కండిషన్ అనేది ఏమైందండి? కండిషన్ మనకి ఏమైంది? ఓకేనా? ఏ గ్యాప్ అండి? ఎక్కడ గ్యాప్ ఇవ్వాలండి? నేను అర్థం కాలేదు, గ్యాప్ ఎక్కడ ఇచ్చాను నేను? ఓకే, గ్యాప్ అంటున్నారు. ఓకే, ఇండెంటేషన్ అనండి. ఇప్పుడు పైథాన్ నేర్చుకుంటున్నారు, దీన్ని ఇండెంటేషన్ అనండి. ఇండెంటేషన్ అంటారు. ఎస్, మీరు ఇది ఎలా గుర్తుపడుతున్నారు? ఇది ఇఫ్ బ్లాక్ కి సంబంధించినది. మీకు ఐడియా వస్తుంది, ఇంకొక 2 నిమిషాలు ఐడియా వస్తుంది, ఐడియా మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు కండిషన్ ట్రూ అయింది. సపోజ్ మీరు ఇక్కడ లెఫ్ట్ పెట్టి రాశారు, మీకు ఏ విధంగా రెడ్ లైన్ చూపిస్తుంది చూడండి. ఎందుకు? మీకు ఇండెంటేషన్ ఎర్రర్ చూపిస్తుంది. ఇండెంటేషన్ ఎర్రర్ అంటారు దీన్ని. ఎందుకంటే మీకు ఎక్స్పెక్టెడ్ అండ్ ఇండెంటేటెడ్ బ్లాక్ ఆఫ్టర్ ఇఫ్ స్టేట్మెంట్ ఆన్ లైన్ 5. దీని తర్వాత మీరు ఇక్కడ నెక్స్ట్ లైన్ లో ఇండెంటేషన్ ఇవ్వలేదని చెప్తుంది, ఇండెంటేషన్ ఇవ్వాలని చెప్తుంది. ఇప్పుడు ఇండెంటేషన్ ఇస్తే మీకు ఎర్రర్ రాదు. ఎందుకంటే మనకు సింటాక్స్ లోనే మనకు ఇండెంటేషన్ ఈ విధంగా ఫాలో అవుతుంది కాబట్టి మనం ఇండెంటేషన్ ఇవ్వాలి. అర్థమవుతుందా? ఇండెంటేషన్ అనేది ఇవ్వాలి. రోహిత్ గారు ఓకే. ఏంటంటే ఇఫ్ లో మనకు కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఇప్పుడు మీకు కండిషన్ ట్రూ అయ్యింది. నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది? కండిషన్ ఇఫ్ బ్లాక్ అనేది కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాశాను, ప్రింట్ దిస్ ఈస్ రైట్, దిస్ ఈస్ స్టేట్మెంట్ అని రాస్తున్నాను. ఇంకా చెప్పండి, కొద్దిసేపు అయినంత చెప్తాను. సారీ, యా. సో దిస్ ఈస్ స్టేట్మెంట్ అని రాశాను. అయితే ఇప్పుడు మనకి ఇది ఇఫ్ బ్లాక్ అంటే ఎక్కడ వరకు అవుతుందండి? ఇది అంతా కూడా ఇక్కడ వరకు ఇఫ్ బ్లాక్ అవుతుంది. ఇఫ్ బ్లాక్ అనేది ఇక్కడ వరకు అవుతుంది. ఇక్కడ వరకు ఏమవుతుంది? ఇఫ్ బ్లాక్ అవుతుంది.
అబ్జర్వ్ చేయండి. ఎందుకు ఎలా గుర్తుపడుతున్నారు మరి? మీరు ఎలా గుర్తుపడుతున్నారు ఇఫ్ బ్లాక్ అని? ఇఫ్ బ్లాక్ కు చెందిందని మనం ఎలా గుర్తుపడతాం? బికాస్ ఆఫ్ ఇండెంటేషన్ ద్వారా గుర్తుపడతాం. ఇది మీకు ఇఫ్ బ్లాక్ కు చెందిందని ఎలా చెప్తారు? ఇండెంటేషన్ చూడండి, ఇక్కడ మీకు 4 స్పేసెస్ ఉన్నాయి. ఇది మీకు ఇఫ్ లో ఉన్నట్టు కనిపిస్తుందండి, ఇఫ్ బ్లాక్ లో ఉన్నట్టు కనిపిస్తుంది చూడండి. మీకు ఇది ఇఫ్ బ్లాక్ లో ఉంది. ఇప్పుడు మీరు దీన్ని ఇఫ్ బ్లాక్ లో ఉందని చెప్పారు. చూపిస్తాను, క్లారిటీగా చూపిస్తాను, క్లారిటీగా చూపిస్తాను. వెరీ గుడ్ అండి రాజశేఖర్ గారు. సో ఇదేంటి, ఎందుకు ఎలా గుర్తుపడుతున్నారు? ఇండెంటేషన్ ద్వారా ఇది ఇఫ్ బ్లాక్ కు చెందిందని గుర్తుపడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ నా కండిషన్ ఏమైంది? సపోజ్ 10 ఉందండి. ఇప్పుడు అందరు చెప్పండి, నా కండిషన్ ట్రూ అయిందా ఫాల్స్ అయిందా? కండిషన్ అనేది ట్రూ అయిందా ఫాల్స్ అయిందా? రోహిత్ గారు చెప్పండి, మీరు కండిషన్ ట్రూ అయిందా ఫాల్స్ అయిందా? కండిషన్ అనేది ట్రూ ఉందా ఫాల్స్ ఉందా చెప్పండి అందరు. ఎస్, రోహిత్ గారు చెప్పండి. కండిషన్ చూడడం వచ్చు కదండి, కండిషన్ చెప్పండి అందరూ. ఇచ్చిన కండిషన్ ట్రూ అయిందా ఫాల్స్ అయిందా మరి? ఓకే, రైట్, వెరీ గుడ్ అండి. అందరు కూడా ఫాల్స్ 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 ఫాల్స్. ఓకే, ఫాల్స్. అయితే నేను ఇఫ్ బ్లాక్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పాను? ట్రూ ఉన్నప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ట్రూ ఉన్నప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పాను. ఇప్పుడు నాకేముంది మరి? ఇఫ్ యొక్క కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయిందండి. సో కండిషన్ ఫాల్స్ అయితే ఏం చెప్పాను? ఇఫ్ బ్లాక్ యొక్క స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వమని చెప్పాను. కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇదేంటి, మనం ఇది మొత్తం కూడా ఏ విధంగా, ఇది ఇఫ్ బ్లాక్ అని ఎలా చెప్తున్నారు? ఇది ఇఫ్ బ్లాక్ స్టేట్మెంట్ అని ఎలా చెప్తున్నారు? ఇండెంటేషన్ ద్వారా చెప్తున్నారు. ఓకేనా? ఇది ఏ విధంగా చెప్తున్నారు? ఇండెంటేషన్ ద్వారా చెప్తున్నారు. ఇప్పుడు మనకి ఇఫ్ కండిషన్ అనేది ఏమైందండి? ఫాల్స్ అయింది. కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మీకు ఇఫ్ బ్లాక్ ఎంటర్ కాగలుగుతారా? ఎంటర్ కాలేదు. మరి ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది? సో మనకి ఏది ఎగ్జిక్యూట్ అవుతుందంటే, మీకు అవుట్ సైడ్ ది ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇదేంటి, మనకు సింపుల్ గా దిస్ ఈజ్ అవుట్ సైడ్ ఇఫ్ బ్లాక్ స్టేట్మెంట్. ఇది మనకి ఇఫ్ బ్లాక్ లో లేదు. ఏ విధంగా చెప్తున్నారు? లేదని మీరు ఎలా చెప్తున్నారు అంటారా? మీరు ఎలా చెప్తున్నారంటారా? బికాస్ నేను ఇండెంటేషన్ ద్వారా దాన్ని వెరిఫై చేయగలుగుతాను. ఇదేంటి చూడండి, ఇక్కడ మీరు ఇండెంటేషన్ ద్వారా గుర్తుపడుతున్నారు. ఇవి ఇఫ్ బ్లాక్ కు చెందింది అని చెప్తున్నారు. ఇది ఏ విధంగా ఇండెంటేషన్? మనకి ఇండెంటేషన్ మనం లేదు. ఇప్పుడు ఇది కూడా ఒకవేళ ఇండెంటేషన్ ఉంటే, ఇప్పుడు దీన్ని కూడా ఇండెంటేషన్ ఇచ్చి ఉంటే, ఇప్పుడు ఏమవుతుంది? ఏమైనా ఎగ్జిక్యూట్ అవుతుందా అండి? చెప్పండి. ఇప్పుడు మనం దీనికి కూడా ఇండెంటేషన్ ఇచ్చాను, కండిషన్ అనేది ఫాల్స్ అయింది. ఇఫ్ బ్లాక్ లో కండిషన్ ఫాల్స్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుందా? అవ్వదు. ఇప్పుడు నేను దీనికి కూడా ఇండెంటేషన్ ఇచ్చాను. ఇప్పుడు రన్ చేస్తాను, నాకు ఎలాంటిది అవుట్పుట్ రాదు. చూడండి, ఎందుకు రావట్లేదు? అది ఇఫ్ బ్లాక్ లో ఉన్నట్టు కాబట్టి. ఏ విధంగా చెప్తున్నారు? ఇండెంటేషన్ ద్వారా చెప్తున్నాను. చూడండి, ఇండెంటేషన్ ద్వారా చెప్తున్నాను. ఇప్పుడు దీన్ని నేను బయటకు తీసుకొచ్చాను. ఇప్పుడు ఇండెంటేషన్ లో ఉన్నట్ట? లేదు. దీన్ని బయటకు తీసుకొచ్చాను. ఇది ఇండెంటేషన్ లో ఉన్నట్ట? లేదు. చూడండి, మీ కండిషన్ ఫాల్స్ ఉంది, బట్ ఎగ్జిక్యూట్ అయిందా లేదు చూడండి. దిస్ ఈజ్ ఇఫ్ బ్లాక్, దిస్ ఈజ్ అవుట్ సైడ్ ఇఫ్ బ్లాక్ స్టేట్మెంట్. ఏ విధంగా ఎగ్జిక్యూట్ అయింది? బికాస్ ఇవి అవుట్ సైడ్ ది ఇఫ్ బ్లాక్ లో ఉన్నాయి. అవుట్ సైడ్ ది ఇఫ్ బ్లాక్ లో ఉన్నాయి. ఇఫ్ బ్లాక్ లో ఉంటే ఏ విధంగా గుర్తుపడతారు? ఈ విధంగా గుర్తుపట్టచ్చు. ఇఫ్ బ్లాక్ లో ఇండెంటేషన్ ఉంటుంది. మరి నేను దీన్ని కూడా ఇలా రాసుకుంటాను అంటే కుదరదండి. కనీసం ఒక్క స్టేట్మెంట్ అయినా ఉండాలి. ఇఫ్ బ్లాక్ కి సంబంధించిన ఒక్క స్టేట్మెంట్ అయినా ఉండాలి. ఇప్పుడు మీరు రన్ చేయండి, మీకు ఎర్రర్ వస్తుంది. ఆల్రెడీ మీకు రెడ్ లైన్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. మీకు ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుంది. ఎందుకు? కనీసం ఒక్క లైన్ అయినా ఉండాలి, ఒక్క స్టేట్మెంట్ అయినా ఉండాలండి. ఇది ఒక స్టేట్మెంట్, ఇది ఒక స్టేట్మెంట్ అంట. ప్రింట్ కి సంబంధించి ఒక స్టేట్మెంట్ రాశారు, అదొక స్టేట్మెంట్. కనీసం ఒక్క స్టేట్మెంట్ అయినా మనం ఇండెంటేషన్ లో పెట్టాలి. ఎందుకంటే ఇఫ్ బ్లాక్ కి సంబంధించి కనీసం ఒక్క స్టేట్మెంట్ అయినా ఉండాలి. లేదు అంటే మీకు ఎర్రర్ వస్తుంది. లేదు అంటే మీకు ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, సపోజ్ మీరు ఏమనుకుంటున్నారు? ఇఫ్ ట్రూ అని పెట్టేసి ఓకేనా, ఇలా వదిలేసినా కూడా, సపోజ్ మీరు ఇలా వదిలేసినా కూడా మీకు ఏమవుతుందంటే ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుంది. కనీసం ఒక్క స్టేట్మెంట్ అయినా రాయాలి. సపోజ్ నేను ప్రింట్ అని పెట్టినా మనకు ఎర్రర్ రాదండి. కనీసం ఆ స్టేట్మెంట్ అయినా పెట్టాలి. స్పేస్ లైన్ వచ్చింది చూడండి, ఎంటీ స్పేస్. ఎందుకు? కనీసం ఒక్క స్టేట్మెంట్ అయినా రాయాలి. ఒకవేళ మీరు ఆ స్టేట్మెంట్ రాయలేదు, లేదు మీకు ఇక చూడండి, ఈ విధంగా పెట్టినా కూడా మీకు ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుంది. ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు
ఇక్కడ మనకు కండిషన్ అనేది ఏమవుతుందంటే, కండిషన్ మనకు ట్రూ అయినప్పుడు మాత్రం ఏం ఎగ్జిక్యూట్ అవుతుందండి? కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఇఫ్ బ్లాక్ యొక్క స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇప్పుడు రైట్, ఇప్పుడు 35 ఇచ్చాను. ఇప్పుడు కండిషన్ నేనే చెప్తున్నాను. 35 గ్రేటర్ దెన్ 18 ఇచ్చాను. కండిషన్ అనేది ఏమవుతుంది? ట్రూ అవుతుంది. సో ఎన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి? ఓకేనా? ఎన్ని స్టేట్మెంట్స్, ఇక్కడ ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి? 1 స్టేట్మెంట్, 2 స్టేట్మెంట్, 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఎన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి? కండిషన్ ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయితే ఎన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి? వెరీ గుడ్ అండి అనీష్ గారు. మొత్తం 3 ఉన్నాయి. ప్రింట్ ప్రింట్ ప్రింట్. వెరీ గుడ్ అండి భువనేశ్వర్ గారు, వెరీ గుడ్. హరికృష్ణ గారు, వెరీ గుడ్ అండి. రైట్, చాలా మంది తప్పు చెప్పారు. ఓకేనా? 3 ఎవరు చెప్పారు? వెరీ గుడ్ అండి. 3 ఎవరు చెప్పారు? వెరీ గుడ్. ఓకేనా? సో చాలా చాట్స్ వచ్చాయి, ఏదైనా మిస్ అయితే చూద్దాం. సో ఇప్పుడు మీకు నేను ఏం చెప్పాను? ఇఫ్ యొక్క కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రం ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పాను. బట్ ఇది అవుట్ సైడ్ ది బ్లాక్, దీనికి ఏం సంబంధం అండి? మీకు అది ఇఫ్ బ్లాక్ లో ఉందా? సంబంధం లేదు. ఇప్పుడు కండిషన్ ట్రూ అయింది, మీకు కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా సంబంధం లేదు. అవుట్ సైడ్ ది ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకు సంబంధం ఏముందండి దీంతో? మీకు కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ తోటి దీంతో సంబంధం. కండిషన్ ట్రూ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వదు. మీకు ఇదేంటి? మీకు అసలు ఇది ఇఫ్ బ్లాక్ లోనే లేదు. మీకు అది ఇఫ్ బ్లాక్ లోనే లేదు. మీరు ఇఫ్ బ్లాక్ లో లేనప్పుడు దాంతో సంబంధం ఏంటండి మనకు? దాంతో సంబంధం లేదు. మీకు కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా మనకు సంబంధం లేవండి. ఎందుకంటే అది ఎక్కడ ఉంది? అవుట్ సైడ్ లో ఉంది. అవుట్ సైడ్ లో ఉంది కాబట్టి మనకు సంబంధం లేదు. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? సో ఇప్పుడు మనకు ఇక్కడ మీరు కండిషన్ ట్రూ ఉంది. కండిషన్ ట్రూ అయితే ఏం ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పాను? ఇఫ్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఈ విధంగా ఇఫ్ బ్లాక్ లో స్టేట్మెంట్ ఈ రెండు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇదేంటి? మీకు అవుట్ సైడ్ ఇఫ్ బ్లాక్ లో ఉంది. మీకు కండిషన్ ట్రూ ఉన్నా ఫాల్స్ ఉన్నా మనకు సంబంధం లేదు. అవుట్ సైడ్ ది ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకు సంబంధం లేదు ఇక దాంతో. కండిషన్ ట్రూ ఉన్నా ఫాల్స్ ఉన్నా మనకు సంబంధం లేదండి. ఓకేనా? సపోజ్ ఇప్పుడు నేను ఏజ్ ఈక్వల్ టు 8 ఇచ్చాను. ఇప్పుడు ఎన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి? ఎన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి? నంబర్ చెప్పండి, లేకపోతే ఏ ఏ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుందో అదన్నా చెప్పండి. లేకపోతే ఇక్కడ 6, 7, 8 ఈ విధంగా ఉన్నాయి. తగిన ఏ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది చెప్పండి. ఏ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది చెప్పండి. ఏ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది? వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. అందరూ కూడా 8th స్టేట్మెంట్ అని చెప్తున్నారు అందరూ. వెరీ గుడ్ అండి. ఎందుకు? అది మనకు అవుట్ సైడ్ ది బ్లాక్ లో ఉంది. అవుట్ సైడ్ ది బ్లాక్ లో ఉంది కాబట్టి మనకు మిగతా వాటితో సంబంధం లేదు. మిగతా వాటితో మనకేంటి సంబంధం లేదండి. ఓకేనా? సో మనకు ఇక్కడ ఏంటి? కండిషన్ అనేది ఫాల్స్ అయిందండి. ఇప్పుడు కండిషన్ అనేది ఏమైంది? ఫాల్స్ అయింది. ఇఫ్ ఎప్పుడు కూడా కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు కండిషన్ అనేది ఫాల్స్ అయింది. కండిషన్ ఫాల్స్ అయితే మీరు ఇఫ్ బ్లాక్ యొక్క స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. ఇది ఇఫ్ బ్లాక్ లోని ఎలా గుర్తుపడుతున్నారు? మళ్ళీ చెప్తున్నాను, ఎలా గుర్తుపడుతున్నారు అంటే నాకేమైనా సింపుల్ గా నాకు మైక్రోస్కోప్ ఏం పెట్టలేవండి. సింపుల్ గా మీరు ఎలా చూస్తారు నేను అలా చూస్తున్నాను. ఎలా చూడాలి? సింపుల్ గా ఇది ఇండెంటేషన్ లో ఉందా లేదా, స్పేస్ ఉందా లేదా, ఇది ఇండెంటేషన్ ఉందా లేదా, ఇండెంటేషన్ ద్వారా గుర్తుపడుతున్నాను. ఇది ఇండెంటేషన్ ద్వారా నేను ఏం చెప్తున్నాను? ఇది ఇఫ్ బ్లాక్ యొక్క స్టేట్మెంట్స్ అని చెప్తున్నాను. ఇప్పుడు మన కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇఫ్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ అనేటివి ఎగ్జిక్యూట్ అవ్వవండి. కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి నాకు ఇఫ్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయా? ఎగ్జిక్యూట్ అవ్వవు. సో ఇఫ్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయా? ఎగ్జిక్యూట్ అవ్వవు. సో ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది మరి? అవుట్ సైడ్ ది బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే మనకు కండిషన్ ట్రూ ఉన్నా ఫాల్స్ ఉన్నా మనకు సంబంధం లేదు దీంతో. ఎందుకంటే ఇది మనకి ఏ కండిషన్ తో సంబంధం లేదు. అవుట్ సైడ్ ది బ్లాక్ లో ఉంది, అవుట్ సైడ్ లో ఉంది ఇది. సో మనం ఇప్పుడు రన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా నాకు దిస్ ఈస్ అవుట్ సైడ్ ఇఫ్ బ్లాక్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. చూడండి, దిస్ ఈస్ అవుట్ సైడ్ ఇఫ్ బ్లాక్ స్టేట్మెంట్ అనేది నాకు ప్రింట్ అవుతుంది. అర్థమవుతుందా?
సో మీకు ఇఫ్ బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందో తెలియాలి. ఇఫ్ అనేది ఏంటంటే కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయిందంటే మీకు ఎగ్జిక్యూట్ అవ్వదండి. కండిషన్ మీకు ఫాల్స్ అయింది అనుకోండి, ఎగ్జిక్యూట్ అవ్వదు. అర్థమవుతుందా? మీకు కండిషన్ మీకు ఫాల్స్ అయినప్పుడు ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదండి. చాలా మంది కొందరు ఏం పెడుతున్నారు, అసలు ఫాల్స్ ఉంది కాబట్టి ఏమి ఎగ్జిక్యూట్ అవ్వదు అంటున్నారు. అలాగా కండిషన్ ఫాల్స్ అయితే మీకు ఇఫ్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వవు. నేను రాసింది ఏంటి, అవుట్ సైడ్ ది బ్లాక్. ఓకే, ఇప్పుడు నా దగ్గర అవుట్ సైడ్ ఇఫ్ బ్లాక్ లేదు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఏమి ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇప్పుడు చెప్పండి. ఓకేనా? అన్ని చోట్ల మీకు అవుట్ సైడ్ ఇఫ్ బ్లాక్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీకు అవుట్ సైడ్ ఇఫ్ బ్లాక్ లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అవుట్ సైడ్ ది ఇఫ్ బ్లాక్ లేదు. ఇప్పుడు అవుట్ సైడ్ ది ఇఫ్ బ్లాక్ లేనప్పుడు ఏమొస్తుంది, ఏమొస్తుంది, ఏం రా. ఎందుకు, మీకు కండిషన్ అనేది ఏమైంది, ఫాల్స్ అయింది. కండిషన్ ఫాల్స్ అయితే ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందా, అవ్వదండి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రన్ చేయండి, మీకు ఎలాంటి అవుట్పుట్ రాదు. చూడండి, మీకు ఎలాంటి అవుట్పుట్ రాదు. ఎవరో ఎర్రర్ అని చెప్పారు, ఎర్రర్ ఎందుకు వస్తుందండి, నేనేమైనా అక్కడ రాశాను కదండి. ఓకేనా? సో మనకు ఈ విధంగా జరుగుతుంది. కండిషన్ అనేది ఫాల్స్ అయింది కాబట్టి మీకు ఇఫ్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకేనా? మీకు ఒకవేళ అవుట్ సైడ్ ది బ్లాక్ ఉంది, అవుట్ సైడ్ ది బ్లాక్ ఉంటే అప్పుడు మీకు కన్ఫ్యూజ్ కాకండి నేను చెప్తున్నాను. మీకు కండిషన్ ట్రూ ఉన్నా ఫాల్స్ ఉన్నా సంబంధం లేదు. ఇది మీకు అవుట్ సైడ్ లో ఉంది, మీరు ఇక్కడ కండిషన్ చెక్ చేసుకొని ఎగ్జిక్యూట్ అవుతుందో ఇవి చూసుకుంటారు. దీనికి ఏం సంబంధం ఉందండి, 8th లైన్కి ఏం సంబంధం లేదు, ఏమి సంబంధం లేదు. ఇప్పుడు మీ ఏజ్ వచ్చేసరికి మీ తాతగారి ఏజ్ 80 అండి. మీ తాతగారికి ఓటు హక్కు ఉందా లేదా, ఇప్పుడు మరి 18+ అనాలి, కండిషన్ ట్రూ అయినా. ఇప్పుడు మనకి ఎన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి మరి, ఎన్ని స్టేట్మెంట్స్, 6th లైన్, 7th లైన్, 8th లైన్ ఉన్నాయి. ఈ 3 లైన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయా, 2 ఎగ్జిక్యూట్ అవుతాయా, 1 ఎగ్జిక్యూట్ అవుతాయా, లేకపోతే అసలు ఏమీ ఎగ్జిక్యూట్ అవ్వవా. మన మీ తాతగారి ఏజ్ వచ్చేసరికి 80 అండి. 80 కాబట్టి మీ తాతగారికి 18+ ఉంటాయా, 18+ ఏనా అండి, 18+ ఏనా అండి రోహిత్ గారు, మీ తాతగారికి. సో అప్పుడు ఏమవుతుంది, మీ తాతగారు ఓటు వేయగలుగుతారా, వేయగలుగుతారండి ఓటు. కండిషన్ ట్రూ అయినప్పుడు ఫస్ట్ ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ట్రూ అయితే ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇఫ్ ఇఫ్ బ్లాక్ యొక్క కండిషన్ ఎగ్జిక్యూట్ ట్రూ అయితే ఏమవుతుంది, ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమవుతుందండి. ఇఫ్ యొక్క కండిషన్ ట్రూ అయింది అనుకోండి, సింపుల్ గా మనకి ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, రైట్. సో ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుందా, అవుతుంది. తర్వాత మీకు అవుట్ సైడ్ ది బ్లాక్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది, దానికి సంబంధం లేదు. కండిషన్ ట్రూ ఉన్నా ఫాల్స్ ఉన్నా మనకు సంబంధం లేదు. సో అప్పుడు ఏమవుతుంది, మనకు మొత్తం 6, 7, 8 లైన్స్, 3 లైన్స్ కూడా వస్తాయి. ఇప్పుడు రన్ చేద్దాం. చూడండి, యువర్ ఏజ్ ఈజ్ 80, సో యువర్ ఎలిజిబుల్ టు ఓట్. అదేవిధంగా దిస్ ఈజ్ ఇఫ్ బ్లాక్, అదే విధంగా దిస్ ఈజ్ అవుట్ సైడ్ ఇఫ్ బ్లాక్ స్టేట్మెంట్. సో మీ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఇఫ్ బ్లాక్ యొక్క స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యాయి. అదే కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, మీకు అవి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకేనా, దీనికి సంబంధం లేదండి, మీకు కండిషన్ ట్రూ ఉన్న ఫాల్స్ ఉన్న సంబంధం లేదు. ఇది ఇఫ్ బ్లాక్ లో లేదు. మీరు ఎలా చెప్తున్నారు ఇఫ్ బ్లాక్ లో లేదని అంటే, ఇండెంటేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇండెంటేషన్ ద్వారానే మీరు ఎలా గుర్తుపడతారు ఇది ఇఫ్ బ్లాకా కాదని గుర్తుపడతారు. ఇప్పుడు నేను మీ ముందరనే 8 అని ఇచ్చాను, అవుట్పుట్ లో చూడండి మీకు ఇప్పుడు ఎన్ని స్టేట్మెంట్స్ వస్తాయో. మీకు కండిషన్ ఫాల్స్ అయిందండి, కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇఫ్ బ్లాక్ యొక్క స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓన్లీ మీకు ఏమవుతుంది, అవుట్ సైడ్ లో ఏమైనా రాసి ఉంటే, అవుట్ సైడ్ ఇఫ్ బ్లాక్ లో ఏమైనా రాసి ఉంటే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా, అవుట్ సైడ్ లో ఏమైనా రాసి ఉంటే ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదు అంటే ఏం కాదండి. అవుట్ సైడ్ లో నేను 8th లైన్ లో రాశాను. ఓకేనా, 4 స్పేసెస్ ఆర్ వర్షిత్ గారు, లేకపోతే ఒక ట్యాబ్ స్పేస్ ఇవ్వండి, ఒక ట్యాబ్. మీ మీ కీబోర్డ్ లో ట్యాబ్ ఉంటుంది చూడండి, ట్యాబ్, క్యాప్స్ లైక్ పైన ఉంటుంది ట్యాబ్ అనేది. జస్ట్ క్లిక్ చేయండి, ఒక ట్యాబ్ స్పేస్ ఇవ్వండి, జస్ట్ ఒక ట్యాబ్. లేదు అంటే 4 స్పేసెస్ ఇవ్వాలి, 1, 3, 4, 4 స్పేసెస్ ఇవ్వాలి. సింపుల్ గా ఒక ట్యాబ్ స్పేస్ ఇచ్చేయండి, అయిపోతుంది. ఆటోమేటిక్ అదే తీసుకుంటుందండి, మీరు ఎంటర్ చేసినట్టు ఆ విధంగా తీసుకుంటుంది. సో ఇప్పుడు చూడండి, మీరు ఇప్పుడు నేను రన్ చేస్తాను, కండిషన్ అనేది ఫాల్స్ ఉంది, కండిషన్ ఫాల్స్ ఉంది కాబట్టి రన్ చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 3 స్టేట్మెంట్స్ వచ్చాయి కదా. ఇప్పుడు కండిషన్ ఫాల్స్ ఉంది కాబట్టి ఇఫ్ బ్లాక్ యొక్క స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు, ఓన్లీ అవుట్ సైడ్ ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, డిఫరెన్స్ అర్థమైందా.
మీకు ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయింది, ఆటోమేటిక్ గా ఇవి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఈ బ్లాక్ లో ఎంటర్ కాలేరు మీరు, కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి. ఓన్లీ నాకు అవుట్ సైడ్ ది బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది. సో దిస్ ఈజ్ అవుట్ సైడ్ ఈ బ్లాక్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఇఫ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే కండిషన్ ట్రూ ఉన్నప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ విధంగా ఇఫ్ బ్లాక్ అనేది వర్క్ అవుతుందండి. ఇఫ్ కండిషన్ మీరు ఎక్కడైనా చూసినా కూడా సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, ఇఫ్ అనేది ఎప్పుడు కూడా కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? క్లియర్ అందరికి? ఇప్పుడు ఇఫ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందో, ఇఫ్ అనేది కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఇఫ్ బ్లాక్ యొక్క స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇఫ్ బ్లాక్ యొక్క స్టేట్మెంట్స్ అని మీరు ఎలా గుర్తుపడతారు, నేను ఎలా గుర్తుపడతాను అంటే ఇండెంటేషన్ ద్వారా గుర్తుపడతాను. ఓకే, అక్కడ పెద్ద బ్రహ్మ విద్య లేదు మనకి. ఏంది మీకు మాత్రమే తెలుసు, నాకు మాత్రం తెలియదు, లేకపోతే నాకు మాత్రం తెలుసు, అవి ఏం లేదు. జస్ట్ ఇండెంటేషన్ ద్వారా చూస్తున్నాను. ఇండెంటేషన్ ద్వారా మీకు అర్థమవుతుంది ఇది ఇండెంటేషన్ లో ఉంది, ఇక్కడ వరకు ఇది ఇఫ్ బ్లాక్. సపోజ్ మీరు దీన్ని కూడా ట్యాబ్ స్పేస్ ఇచ్చారనుకోండి, ఇది కూడా ఇఫ్ బ్లాక్ లో వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఏంటి, కండిషన్ ఫాల్స్ ఉంది కాబట్టి మీకు అసలు ఏమీ ఎగ్జిక్యూట్ అవ్వచ్చు. చూడండి ఎలా చెప్పు, ఎందుకు రాలేదంటే మనం ఇక్కడ దీనికి కూడా ఇండెంటేషన్ ఇచ్చాం, ఇది మొత్తం ఇప్పుడు ఇఫ్ బ్లాక్ లోకి వచ్చేసింది. అదే మీరు దీన్ని బయటకు తీస్తారండి, ఇప్పుడు అది అవుట్ సైడ్ ది బ్లాక్ లోకి అవుతుంది. ఇప్పుడు మీకు దిస్ ఈజ్ అవుట్ సైడ్ ఇఫ్ బ్లాక్ స్టేట్మెంట్ అని వస్తుంది. సింపుల్ అండి. ఇండెంటేషన్ ద్వారా నేను గుర్తుపడుతున్నాను అది ఇఫ్ బ్లాక్ చెందిందా లేదా. ఓకేనా? ఇది ఇఫ్ బ్లాక్ గురించి అండి. ఇది ఇఫ్ స్టేట్మెంట్ గురించి. ఈ విధంగా మీరు ఎన్ని స్టేట్మెంట్స్ అయినా రాసుకుంటే రాసుకోండి. ఇఫ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ద ఇఫ్ స్టేట్మెంట్ ఈస్ ద సింప్లెస్ట్ ఫామ్. చాలా సింపుల్ ఫామ్ ఇది. ఇట్ టేక్స్ ఎ కండిషన్ అండ్ ఎవాల్యుయేట్స్ టు ద ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఈ కండిషన్ మనం ట్రూ ఆర్ ఫాల్స్ ద్వారా చెక్ చేసుకుంటాం. ఒకవేళ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఇఫ్ ద కండిషన్ ఈస్ ట్రూ దెన్ ద ట్రూ బ్లాక్ ఆఫ్ కోడ్ విల్ ఎగ్జిక్యూటెడ్. ట్రూ బ్లాక్ అంటే ఏంటి, కండిషన్ ట్రూ అయింది అనుకోండి, సింపుల్ గా మనకు ఇఫ్ యొక్క మొత్తం బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఇఫ్ ద కండిషన్ ఇస్ ఫాల్స్ దెన్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇస్ స్కిప్డ్. అక్కడ ఉన్న కోడ్ స్కిప్ అవుతుంది, ఇఫ్ బ్లాక్ యొక్క కోడ్ అనేది స్కిప్ అవుతుంది. దెన్ కంట్రోలర్ మూవ్స్ టు ద నెక్స్ట్ లైన్. అండ్ నెక్స్ట్ లైన్ అంటే ఏంటి, అవుట్ సైడ్ ది ఇఫ్ బ్లాక్ వెళ్తుంది. నెక్స్ట్ లైన్ అంటే ఇక్కడ మనకు అవుట్ సైడ్ ది ఇఫ్ బ్లాక్ వెళ్తుంది. కండిషన్ ఫాల్స్ అయితే ఎక్కడికి వెళ్తుంది, అవుట్ సైడ్ ది ఇఫ్ బ్లాక్ లో ఏమైనా ఉంటే అక్కడికి వెళ్తుంది. ఓకేనా? సో బేసిక్ గా మనకి ఈ విధంగా వర్క్ అవుతుంది. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే మనకు సింపుల్ గా కండిషన్ ట్రూ అయితే ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ మీ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, డైరెక్ట్ ఎక్కడికి వెళ్తున్నారు, అవుట్ సైడ్ ది ఇఫ్ బ్లాక్ వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు, అవుట్ సైడ్ ది ఇఫ్ బ్లాక్ వెళ్ళిపోతుంది. ఓకేనా? అక్కడ ఏదైనా స్టేట్మెంట్ ఉంటే ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదు అంటే అది కూడా ఉండదు, కండిషన్ ఫాల్స్ అయింది. ఇది ఇఫ్ గురించి అండి. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ అండి. ఇప్పుడు ఏమైంది, మనకు కండిషన్ ట్రూ అయితే ఇఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. ఇక్కడ మీకు కండిషన్ ట్రూ అయినప్పుడు ఇఫ్ కదా, కండిషన్ ఫాల్స్ అయినప్పుడు మనకు ఆల్టర్నేటివ్ గా ఒక బ్లాక్ ఉంటుంది. దానిని ఏమంటారంటే ఎల్స్ బ్లాక్ అంటారు. ఎల్స్ స్టేట్మెంట్. ఇఫ్ ద కండిషన్ ఇస్ ట్రూ ఇఫ్ బ్లాక్ విల్ ఎగ్జిక్యూట్. కండిషన్ ట్రూ అయితే ఏది ఎగ్జిక్యూట్ అవుతుందండి, ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ ఇస్ ఫాల్స్ అనుకోండి, దెన్ ఎల్స్ బ్లాక్ విల్ ఎగ్జిక్యూట్. కండిషన్ ఫాల్స్ అయితే ఏది ఎగ్జిక్యూట్ అవుతుందండి, ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ట్రూ అయినప్పుడేమో ఇఫ్ బ్లాక్. గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా కూడా, కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్, కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. The else statement is used to provide an alternative block of code to execute when the condition is in the if statement is false. మీకు ఎప్పుడైతే ఇఫ్ స్టేట్మెంట్ లో కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, అప్పుడు ఆల్టర్నేటివ్ బ్లాక్ వెళ్తుంది. ఆల్టర్నేటివ్ బ్లాక్ పేరు ఏంటంటే ఎల్స్ అండి. ఆల్టర్నేటివ్ ఒక బ్లాక్ నేమ్ ఇచ్చాం, అదేంటి ఎల్స్. ఈఎల్ఎస్ఈ ఎల్స్. ఓకేనా? ఇప్పుడు మనం దాన్ని చూద్దాం. ఇప్పుడు మనం అదే తీసుకుందాం. ఇప్పుడు కానీ నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఏజ్ ఈక్వల్ టు సపోజ్ 25 ఇచ్చాను. ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ 18 అంటున్నాను, ప్రింట్. ఓకేనా? సింపుల్ గా యువర్ ఏజ్ ఈజ్, మన ఏజ్ ఎంత అయింది ఆ ఏజ్ ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అంటున్నాను. ఓకేనా? అదే విధంగా ఇంకోటి ఏదైనా స్టేట్మెంట్ రాద్దాం. ఇక్కడ ఇంకోటి మీరు ఎన్నైనా రాసుకోవచ్చండి, మళ్ళీ అక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది. నేను కావాలని రాస్తున్నాను, ఒక 2 స్టేట్మెంట్లు ఎందుకు రాస్తున్నానంటే ఒకటే రాయొచ్చని అనుకుంటాను. ఒకటి కాదు, మీరు ఎన్నైనా రాసుకోండి, ఆ బ్లాక్ లో ఎన్నైనా రాసుకోండి మీ ఓపిక ఉన్నంత వరకు. సో దిస్ ఈజ్ ఇఫ్ బ్లాక్ స్టేట్మెంట్. ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నాను, ఒకవేళ మీరు ఇచ్చిన కండిషన్ అక్కడ చెక్ అవుతుంది. ఇఫ్ లో కండిషన్ ఇక్కడ మీకు ఆటోమేటిక్ ఇక్కడ ఏముండదండి, కండిషన్ రాసేది ఏముండదు మీకు. ఎందుకంటే ఇక్కడ కండిషన్ చెక్ అవుతుంది, ఇక్కడ కండిషన్ చెక్ అవుతుంది.
ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఇఫ్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ మీకు ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ ఎక్కడికి వస్తుంది, ఎల్స్ బ్లాక్ వస్తుంది. ఎల్స్ బ్లాక్ వస్తుంది. ఎల్స్ బ్లాక్. దీనికి కూడా ఇండెంటేషన్ యూజ్ చేయాలి. రండి, ఇక్కడ మీరు ఏం కండిషన్ రాయాలి, చాలా మంది డౌట్ పడుతుంటారు. ఇక్కడ కండిషన్ రాయాలి. ఎందుకు రాయరు? ఇక్కడ మీరు కండిషన్ ఫాల్స్ అయితే ఆటోమేటిక్ ఇక్కడికి వస్తున్నారు, ఆల్టర్నేటివ్ బ్లాక్ గా తీసుకుంటారు. ఓకేనా? సో ఇప్పుడు ఎల్స్ ఎల్స్ ఏం రాస్తున్నారు, ప్రింట్ యువర్ ఏజ్ ఈస్, ఎంత మీ ఏజ్ సపోజ్ ఎంత అయితే అంత, సో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. ఇంకో స్టేట్మెంట్ రాదు, ప్రింట్. సో ఇదేంటి, దిస్ ఈజ్ ఎల్స్ స్టేట్మెంట్ అని రాస్తున్నాను. జస్ట్ ఒక స్టేట్మెంట్ మీకోసం. రైట్, ఇప్పుడు ఏ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది? నేనేం చెప్పాను, ఇప్పుడు మనకు నార్మల్గా ఇప్పటివరకు నేను చెప్పింది చెప్పాను. ఇప్పుడు మనకు కండిషన్ ఇచ్చాను, ఏజ్ ఈక్వల్ టు 25 ఇచ్చాను, 25 ఇచ్చాను. 25 ఇచ్చేసి ఏజ్ వచ్చేసరికి గ్రేటర్ దెన్ 18 అని కండిషన్ ఇచ్చాను. ఏజ్ గ్రేటర్ దెన్ 18 అనే కండిషన్ ఇచ్చాను. ఓకేనా? ఏజ్ గ్రేటర్ దెన్ 18 అనే కండిషన్ ఇచ్చాను. ఎస్ వికాస్ గారు, ఇప్పుడు మనకి ఇప్పటివరకు ఏం చెప్పాను నేను, ఇప్పటివరకు ఏం చెప్పాను ఒకసారి చెప్పండి నాకు. ఏం ఇఫ్ లో కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఏం ఎగ్జిక్యూట్ అవుతుందండి? ఇఫ్ లో కండిషన్ ట్రూ అయితే ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? కండిషన్ ట్రూ అయితే ఇప్పటివరకు అది చెప్పాను కదండి. ఇఫ్ బ్లాక్ లో కండిషన్ ట్రూ అయితే ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? చెప్పండి. అన్నెందుకు అయితే అండి, ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పటివరకు చెప్పింది అదేనండి వికాస్ గారు. ఇఫ్ లో కండిషన్ ట్రూ అయితే, ఇఫ్ యొక్క కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ బ్లాక్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. నేను ఇప్పుడు ఎల్స్ బ్లాక్ గురించి ఇక్కడ అడగలేదండి. ఇప్పుడు మీకు ఇచ్చిన కండిషన్ ట్రూ ఉందండి, కండిషన్ ట్రూ ఉంది, ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది అని అడిగాను. సో మీకు ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మీకు కండిషన్ ట్రూ ఉంటేనేమో ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ మీరు ఇచ్చిన కండిషన్ ఫాల్స్ ఉందనుకోండి, ఇప్పుడు మీరు ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయింది, ఇప్పుడు ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది ఆటోమేటిక్ గా? మీకు ఆల్టర్నేటివ్ బ్లాక్ అండి ఇది. ఇఫ్ ఎగ్జిక్యూట్ కానప్పుడు ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సింపుల్ గా ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే మీకు కండిషన్ ఒకటి ట్రూ అని అవుతుంది లేదా ఫాల్స్ అని అవుతుంది. కండిషన్ ట్రూ అయినప్పుడేమో ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇది ఎగ్జిక్యూట్ కాలేదు, ఇది ఫాల్స్ అయింది, ఆటోమేటిక్ ఎక్కడికి వెళ్తారు? ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు మన కండిషన్ అనేది ఏమైంది? ఫాల్స్ అయిందండి. ఇప్పుడు మన కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. చూడండి, కండిషన్ వచ్చేసరికి ఏమి ఏజ్ ఈక్వల్ టు 5 ఇచ్చాను. ఏజ్ ఈక్వల్ టు 5 అంటే ఏంటి? 5 గ్రేటర్ దెన్ 18 అండి. ఇది కండిషన్ ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా? ఇది అందుకే నేను చెప్పాను ఆపరేటర్స్ లెస్ దెన్, గ్రేటర్ దెన్. ఏ ఆపరేటర్స్ అండి, మర్చిపోయారా? లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. వీటిని ఏ ఆపరేటర్స్ అంటారు? వీటిని ఏ ఆపరేటర్స్ అంటారు? ఏ ఆపరేటర్స్ అంటారు? వెరీ గుడ్ అండి, హరికృష్ణ, వెరీ గుడ్. లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు డిస్కస్ చేసాం. ఆల్రెడీ ఆపరేటర్ డిస్కస్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాం. ఏ ఆపరేటర్స్? లాజికల్ కాదండి విక్రమ్ గారు. లాజికల్ అంటేనేమో అండ్ ఆర్ అండి. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే గూడెం ప్రియాంక గారు, అసైన్మెంట్ అన్నప్పుడు ఈ విధంగా అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటారు. ప్రీవియస్ క్లాస్ లో చెప్పానండి, చాలా మంది ఇప్పటికీ మర్చిపోయారు, అప్పుడే మర్చిపోయారు. వీటిని ఏమంటారు? మనకు రిలేషనల్ ఆపరేటర్స్ ఆర్ కంపారిజన్ ఆపరేటర్స్ అంటారు. రిలేషనల్ ఆపరేటర్స్ ఆర్ కంపారిజన్ ఆపరేటర్స్ అంటారు. ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసాం. లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, రెడ్మీ మొబైల్, సామ్సంగ్ మొబైల్ అని తీసుకొని 100,
దానికి సంబంధించి 110 ఆ విధంగా తీసుకొని నేను చేశాను. నాకు ఇప్పటికి గుర్తుంది, స్టిల్ ప్రీవియస్ క్లాస్ లో చెప్పింది. రిలేషనల్ ఆపరేటర్ కంపారిజన్ ఆపరేటర్ అంటారు. అసైన్మెంట్ అంటే ఇవి. లాజికల్ అంటేనేమో అండ్, ఆర్, నాట్, ఇవి లాజికల్ అండి. ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్, ఫ్లోర్ డివిజన్, ఇవన్నీ కూడా అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటికల్, రిలేషనల్, లాజికల్ ఇవేంటంటే మనకు అసైన్మెంట్. నెక్స్ట్ వచ్చేసరికి ఈజ్ నాట్, ఇవేంటి ఐడెంటిటీ. ఇది ప్రీవియస్ క్లాస్ లోనే చెప్పింది. సో మీరు టాస్క్లు ఎలా చేస్తున్నారో నాకు తెలియదు కానీ రివిజన్ చేయండి అండి, రివిజన్. ఒకవేళ నాకు తెలిసి మీరు టాస్క్లు ఏ విధంగా చేస్తున్నారు, నేను ఎక్కడైతే కోడ్ చెప్పానో అక్కడ వెళ్ళి మీరు అవి చూసుకొని కొడితే మాత్రం మీకు కాదండి. మీరు మొత్తం క్లాస్ చూసి ఒకసారి చూసుకొని మీరు సొంతంగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఈజ్ అండ్ ఈజ్ నాట్ ఐడెంటిటీ, ఓకేనా. ఇన్, నాట్ ఇన్ అంటే ఏంటి మరి? వీటిని ఆపరేటర్స్ అంటారు. ఇన్, నాట్ ఇన్, వీటిని ఆపరేటర్స్ అంటారు. ఇవన్నీ ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసినవి. నేను ఏవి కూడా ఎప్పుడో 10 రోజుల కింద కూడా చెప్పినవి కావండి. ప్రీవియస్ క్లాస్ లో ఆపరేటర్స్ అనే టాపిక్ లో డిస్కస్ చేసినవి అడుగుతున్నాను. సో రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. క్లాస్ అయిపోయింది కదా అని ఆ రోజు టాస్క్లు అయిపోయాయి కదా అనుకుంటే అలా కుదరదు. వెరీ గుడ్ అండి. ఏ ఆపరేటర్స్ అండి? మెంబర్షిప్ ఆపరేటర్స్. మెంబర్షిప్ ఆపరేటర్స్, ఓకేనా. మెంబర్షిప్ ఆపరేటర్స్. చాలా మంది టాస్కులు చేయట్లేదు. సో టాస్కులు అనేవి చెయ్యాలి. సో టాస్కులు చేస్తే మీకు కనీసం రివిజన్ అవుతుంది. ఒకసారి బ్యాక్ వెళ్ళి ఏం చేయాలి, ఎలా టాస్క్ చేయాలని ఆలోచిస్తారు. అది కూడా టాస్క్ చేయలేదు అనుకుంటే చాలా మంది చేయట్లేదు, చాలా మంది మనం పెట్టట్లేదు. సో మీరు ఇక్కడ నేను ఇప్పుడు రోజు మనం ఏంటంటే టాస్క్ నేను ఏంటి చేశారా లేదని అడగగలుగుతాను కానీ ఎందుకు చేయలేదు ఏంటి, స్కూల్ కాదు కదండి, ఓకేనా. స్కూల్ కాదు కాబట్టి మనం, సో మీరే కొద్దిగా మీరు ఇంట్రెస్ట్ పెట్టి టాస్కులు చేయండి, రివిజన్ చేయండి. ఓకే. సో సరే, మనం ఇప్పుడైతే అది మళ్ళీ చూసుకుందామండి లాస్ట్ కి. ఇప్పుడు మన క్లాస్ లో ఇది అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఏజ్ ఈక్వల్ టు 5. ఇప్పుడు ఏంటి, ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ 18. ఇప్పుడు మన కండిషన్ అనేది ఏమైంది, ఫాల్స్ అయింది. మీకు కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రం ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మరి ఏం చేసాం, ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయింది. కండిషన్ ఫాల్స్ అయితే ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది చెప్పాను, ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఏది ఎగ్జిక్యూట్ అవుతుందండి, ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయితే ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్ స్టేట్మెంట్, ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మన కండిషన్ ఫాల్స్ అయింది. మీరు చూడండి ఆటోమేటిక్ గా యువర్ ఏజ్ ఈజ్, ఈ విధంగా ఇది ప్రింట్ అయింది చూడండి. దిస్ ఈజ్ ఎల్స్ స్టేట్మెంట్. ఒకవేళ మీ కండిషన్ 2 ఇవ్వండి, మీకు 51 ఏజ్ ఉంది. 51 ఏజ్ ఉంది. ఇప్పుడు 51 ఈజ్ గ్రేటర్ దెన్ 18 అన్నారు. 51 ఈజ్ గ్రేటర్ దెన్ 18 అన్నారు. ఇఫ్ స్టేట్మెంట్ ట్రూ అయినప్పుడు ఎల్స్ బ్లాక్ ప్రింట్ అవుతుందా లేదండి. ఇప్పుడు ఇఫ్ బ్లాక్ అనేది ట్రూ ఉంది కాబట్టి ఇప్పుడు రన్ చేయండి. ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఓన్లీ ఇఫ్ బ్లాక్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ట్రూ ఉన్నప్పుడేమో ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ ఉన్నప్పుడేమో ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ట్రూ ఉన్నప్పుడు ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ ఉన్నప్పుడు ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సింపుల్. అక్కడ మీరు పెద్దగా ఆలోచించేది లేదండి. కండిషన్ ట్రూ అయితే ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితే ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ట్రూ ఉన్నప్పుడు ఏంటి, ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయితే ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరందరి డౌట్ ఏంటి, ఇప్పుడు ఏం చెప్పాడు ఇంతవరకు, ఇప్పటివరకు ఏం చెప్పాడు, కండిషన్ ట్రూ ఉన్నా ఫాల్స్ ఉన్నా ఏదన్నా ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పాడు. అది నేను చెప్పింది అవుట్ సైడ్ ది ఇఫ్. ఇప్పుడు ఇక్కడ మీకు ఏంటి, ఇది ఇఫ్ బ్లాక్, ఇది ఎల్స్ బ్లాక్. మీరు ఏం చేస్తారు, ఇప్పుడు అవుట్ సైడ్ గా ఏమైనా రాసుకోవాలనుకోండి ఇప్పుడు రాసుకోండి. ఈ రెండు అవుట్ సైడ్ ఏమవుతుంది, ఇది కదా. మీరు ఎందుకు ఎలా చెప్తున్నారు ఇది అవుట్ సైడ్ అని మీరు ఎలా చెప్తున్నారు, ఇది ఎలా గుర్తుపడుతున్నాం అంటే ఏం చెప్తారు, ఇండెంటేషన్ ద్వారా గుర్తుపడుతున్నాను నేను. దిస్ ఈజ్ అవుట్ సైడ్ బ్లాక్. ఏ విధంగా, ఇప్పుడు మీకు కండిషన్ ట్రూ ఉన్నా ఫాల్స్ ఉన్నా సంబంధం లేదు, ఆటోమేటిక్ గా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది చూడండి. ఏ విధంగా ఇది ఎందుకంటే అవుట్ సైడ్ లో ఉంది, ఇది అవుట్ సైడ్ లో. ఇది మీరు నేను చెప్పింది ఇప్పటివరకు ఏంటంటే అది అవుట్ సైడ్ బ్లాక్. ఎందుకంటే ఒకటి ఉంది, ఒకటి ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతారని దీని గురించి ఎక్కువ చెప్పాను. ఇప్పుడు మీరు ఇక్కడ ఇఫ్ ఎల్స్ యూజ్ చేసేటప్పుడు ఒకవేళ కావాలంటే రాసుకోండి, లేదా లేదు. మనకి ఇక్కడ కండిషన్ ట్రూ అయినప్పుడు ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ ఉన్నప్పుడు ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది. అది తెలియాలి మీకు. ఇది అవుట్ సైడ్ లో ఉంది, ఏముందండి, కండిషన్ ట్రూ ఉన్నా ఫాల్స్ ఉన్నా మనకు సంబంధం లేదు, అది ఎగ్జిక్యూట్ అవుతుంది. దానికి ఏమైనా ఇండెంటేషన్ ఉంటుందా, ఏముండదు. డైరెక్ట్ మీరు రాస్తున్నారు, ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, ఓకేనా.
ఇప్పుడు నేను కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. ఒకవేళ నేను కండిషన్ ఫాల్స్ ఇచ్చానండి, కండిషన్ ఫాల్స్ ఇచ్చాను, కండిషన్ ఫాల్స్ ఇచ్చాను. ఇప్పుడు ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది కండిషన్ ఫాల్స్ ఇస్తే? చూసి చెప్పండి ఏమేమి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి కండిషన్ ఫాల్స్ ఇస్తే. ఫస్ట్ ఏ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది అది తెలియాలి. నేను అవుట్ సైడ్ ది బ్లాక్ రాస్తాను రాయను దాంతో సంబంధం లేదండి. రాసినప్పుడు చెప్పండి, రాయనప్పుడు చెప్పకండి. అవుట్ సైడ్ ది బ్లాక్ ని పట్టించుకోకండి. ఇఫ్ ఎల్స్, ఇప్పుడు ఆ బ్లాక్ గురించి పట్టుకోవాలి మనం, ఎందుకంటే ఇఫ్ ఎల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇఫ్ ఎల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. బేసిక్ గా మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? ఇఫ్ అండ్ ఎల్స్, ఈ రెండింటి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే విధంగా అవుట్ సైడ్ ది, అవుట్ సైడ్ ది మీకు ఉన్నా లేకున్నా ఏంటి, ఉంటేనేమో ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే లేదు. మీ ఎందుకు ఇప్పుడు అవుట్ సైడ్ రాయకపోవు ఎందుకు? చాలా మంది అవుట్ సైడ్ ఎగ్జిక్యూట్ అవ్వదా అవ్వదా అని అడుగుతున్నారు. అవుట్ సైడ్ నేను రాయలేదండి ఇంతకు ముందు, రాయలేదు కాబట్టి ఎగ్జిక్యూట్ అవ్వలేదు, అక్కడ ఏం రాయలేదు కాబట్టి అవ్వలేదు. ఇప్పుడు రాశాను. సో ఇప్పుడు రన్ చేయండి, మీకు ఆటోమేటిక్ గా 17, 18, 19th లైన్ ఎగ్జిక్యూట్ అవుతుందో చూసుకోండి. చూడండి, దిస్ ఈజ్ ఎల్ స్టేట్మెంట్, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్, దిస్ ఈజ్ ఎల్ స్టేట్మెంట్, దిస్ ఈజ్ అవుట్ సైడ్ బ్లాక్. ఇప్పుడు ఒకవేళ నేను కండిషన్ ట్రూ ఇచ్చాను, కండిషన్ ట్రూ ఇస్తే ఏం ఎగ్జిక్యూట్ అవుతుందండి? కండిషన్ ట్రూ అయితే ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? కండిషన్ ట్రూ అయితే వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. మీకు ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఆటోమేటిక్ గా, అవుట్ సైడ్ ది బ్లాక్ రాసింది కాబట్టి ఎగ్జిక్యూట్ అవుతుందండి. అక్కడ లేదనుకోండి అవ్వదు. ఇఫ్ బ్లాక్ అవుతుంది, అవుట్ సైడ్ లో కూడా రాసింది కదండి. మీకు కండిషన్ ట్రూ ఉన్నా ఫాల్స్ ఉన్నా సంబంధం లేదు. మనకు అవుట్ సైడ్ లో ఏదైనా ఉంటే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. 14, 15, 19th లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 14, 15th, 19 ఆల్సో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు రన్ చేస్తున్నాను, చూడండి మీకు 14th లైన్ వచ్చిందా, యువర్ ఎలిజిబుల్ టు ఓట్ వచ్చింది. 15th లైన్ వచ్చింది, దిస్ ఈజ్ అవుట్ సైడ్ బ్లాక్. ఇప్పుడు అర్థమవుతుందా? బట్ నేను ఇప్పుడు ఇక్కడ దీన్ని స్ట్రెస్ చేయట్లేదు. నాకు కావాల్సింది ఏంటంటే అవుట్ సైడ్ ది మీకు ఉన్నా లేకపోయినా ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్తున్నాను ఫస్ట్ నుంచి. మనకు కావాల్సింది ఏంటంటే ఇఫ్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే కండిషన్ ట్రూ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. సింపుల్. కండిషన్ ట్రూ అయినప్పుడేమో ఇఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయినప్పుడేమో ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? సరే, ఇప్పుడు మనం వేరేది చూద్దాం. ఇంకా ఇఫ్ ఎల్స్ లో ఇంకోటి రాద్దాం. ట్రాఫిక్ సిగ్నల్ తీసుకుందాం, ట్రాఫిక్ సిగ్నల్ దే ఒకటి తీసుకుందాం. ఏమేమి మనం నార్మల్ గా ఇక్కడ 2 కలర్స్ తీసుకుంటాం, ఎందుకంటే ఇఫ్ ఎల్స్ నెక్స్ట్ మీకు ఎలిఫ్ వస్తుంది, అప్పుడు మీకు మీరు అన్న కలర్స్ అన్ని తీసుకుంటాను. గ్రీన్ అంటే గ్రీన్, తర్వాత బ్లూ అన్నా, లేకపోతే ఎల్లో, రెడ్, అన్ని మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్. ఇక్కడ మీకు ఇఫ్ ఎల్స్ లో రెండే బ్లాక్స్ ఉన్నాయి కాబట్టి రెండు మాత్రమే ఇక్కడ మనం ఒక కండిషన్ రాసుకొని ఇంకో దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. నెక్స్ట్ మీకు ఎలిఫ్ వస్తుంది, అప్పుడు మీకు మీరు అన్న కండిషన్స్ అన్ని పెడతాను. ఓకేనా? మీరు అడుగుతారు నాకు ఇంకా కలర్స్ పెట్టుకోవాలి అన్నప్పుడు అడుగుతారు కాబట్టి నేను ముందే చెప్తున్నాను. ఇఫ్ కలర్ అనేది మీరు ఏం చేస్తారు, సపోజ్ ఇన్పుట్ ద్వారా ఎంటర్ చేశారండి. సపోజ్ మీరు ఎంటర్ ద ఎంటర్ ఏ కలర్ అంటున్నాను, ఒక కలర్ ని ఎంటర్ చేయమంటున్నాను. అయితే ఇఫ్ కలర్ ఈక్వల్ టు రెడ్ అయితే, మీరు ఇచ్చిన కలర్ రెడ్ అయితే ప్రింట్ యూ కెనాట్ మూవ్, మీరు మూవ్ అవ్వలేరు. రెడ్ పడిందంటే సిగ్నల్ మనకేంటి, మూవ్ అవుతామా? అవ్వలేదు. నెక్స్ట్ ఆటోమేటిక్ కండిషన్ ఫాల్స్ అయింది. మీరు ఏ కలర్ అని ఇచ్చుకోండి, రెడ్ కాకుండా ఏ కలర్ ఇచ్చినా కూడా ఏమవుతుంది, ప్రింట్ యూ కెన్ మూవ్, యూ కెన్ మూవ్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏంటి, ఎంటర్ చేయాలి ఇప్పుడు. సో ఇప్పుడు ఇన్పుట్ ద్వారా మనం ఏం చేస్తాం, ఎంటర్ చేస్తాం. ఇన్పుట్ ద్వారా నేను ఏం చేస్తాను, సింపుల్ ఎంటర్ చేస్తాను. ఓకేనా? ఇఫ్ కాడ డబుల్ ఈక్వల్ టు పెట్టాలా, ఇదేంటంటే నేను కంపేర్ చేస్తున్నాను, ఈక్వల్ గా చెక్ చేస్తున్నాను. ఇవి లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, ఇవన్నీ కూడా
కంపారిజన్ ఆపరేటర్స్. ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ కలర్ ఎంటర్ చేస్తాను. ఆ కలర్ అనేది ఈ కలర్ కి ఈక్వల్ అయితే కండిషన్ ట్రూ అవుతుంది. ప్రీవియస్ క్లాస్ మీరు చెక్ చేయలేదండి. ఇప్పుడు మీరు రెడ్మీ మొబైల్ యొక్క ప్రైస్ 100, సామ్సంగ్ మొబైల్ యొక్క ప్రైస్ 100, ఏ విధంగా మీకు రెడ్మీ ఈక్వల్ టు సామ్సంగ్ అని చెక్ చేయలేదండి ప్రీవియస్ క్లాస్ లో. ఆ విధంగా మీరు చెక్ చేస్తారు. కండిషన్ ట్రూ అవుతుంది. ట్రూ అయింది అనుకోండి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే ఓకే, గుర్తుకు వచ్చింది సార్. ఓకే, గుర్తుకు తెచ్చుకోండి అండి, మర్చిపోకండి అలా. రైట్, ఇప్పుడు రన్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఒక కలర్ ఎంటర్ చేస్తున్నాను. ఏంటి, బ్లూ అని కలర్ ఎంటర్ చేశాను. బ్లూ అనే ఒక కలర్ ఎంటర్ చేశాను. ఇప్పుడు మనకి ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆటోమేటిక్ గా మనకు బ్లూ ఎంటర్ చేస్తాం కాబట్టి బ్లూ ఎగ్జిక్యూట్ చేసాం. బ్లూ అనేది మనం ఇచ్చాం కలర్. సో మనకు కండిషన్ చెక్ అవుతుంది. ఫస్ట్ ఇఫ్ లో కండిషన్ చెక్ అవుతుంది. బ్లూ ఈక్వల్ టు రెడ్ అవుతుందా చెక్ చేస్తుంది. అక్కడ మనం ఇచ్చింది యాస్టి స్ట్రింగ్ అనేది చెక్ అవుతుంది. చెక్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుంది, చెక్ అయిన తర్వాత కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, మనకి ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏది ఎగ్జిక్యూట్ అవుతుందండి, ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆటోమేటిక్ గా మీ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి ఏ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్ బ్లాక్. ఇక్కడ కండిషన్ ఏమైంది, ఇప్పుడు ఫాల్స్ అయింది. ఇప్పుడు చూడండి మీకు యూ కెన్ మూవ్ అనేది వస్తుంది. మీరు ఏదైనా ఎంటర్ చేయండి, రెడ్ కాకుండా మీరు ఏ కలర్ అయినా ఎంటర్ చేసుకోండి. ఇప్పుడు ఒకవేళ నేను రెడ్ ఇచ్చాను అనుకోండి, లేదు గ్రీన్ ఇచ్చాను. ఇప్పుడు గ్రీన్ ఇచ్చినా కూడా మనకి ఏది అవుతుంది, కండిషన్ ఫాల్స్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి నాకు ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. యూ కెన్ మూవ్, యూ కెన్ మూవ్. ఓకేనా. ఇప్పుడు నేను ఒకవేళ రెడ్ ఇచ్చాను, ఒకవేళ నేను ఇప్పుడు రెడ్ ఇచ్చాను, ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను, రెడ్ కలర్ ఇచ్చాను, RED రెడ్ అని ఇచ్చాను. ఇప్పుడు రెడ్ ఈక్వల్ టు రెడ్ చెక్ అవుతుంది. రెడ్ అనే స్ట్రింగ్ ఈ విధంగా ఈక్వల్ టు పెట్టేసి చెక్ అవుతాయి. ఈ రెండు ఈక్వల్ అయినా, ఎస్ ఈక్వల్ కాబట్టి నాకు ఏమవుతుంది, ఇక్కడ ఇఫ్ కండిషన్ ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి నేను ఎంటర్ కాగలుగుతాను. యూ కెనాట్ మూవ్ అనేది ప్రింట్ అవుతుంది. యూ కెనాట్ మూవ్ అనేది నాకు ప్రింట్ అవుతుంది. చూడండి, యూ కెనాట్ మూవ్ అనే ఇఫ్ బ్లాక్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ట్రూ అయినప్పుడేమో ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సింపుల్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా ఇఫ్ అనేది కండిషన్ ట్రూ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. అవునా, ఇవ్వచ్చండి. ఇన్పుట్ కాకుండా నేను డైరెక్ట్ నేను ఇలా ఇచ్చుకుంటాను అంటే ఇచ్చుకోండి వికాస్ గారు. మీరు డైరెక్ట్ ఇచ్చుకుంటానంటే ఇచ్చుకోండి. మీరు ఇక్కడ డైరెక్ట్ బ్లూ అని గ్రీన్ అని ఏ కలర్ ఇస్తే కలర్ ఇచ్చుకోండి. నేను ఇన్పుట్ ద్వారా తీసుకున్నాను. ఇన్పుట్ ఏంటంటే, ఇన్పుట్ అంటే మీరు డైరెక్ట్ అయినా తీసుకోవచ్చు, లేదు అంటే మీ ఇష్టం ఈ విధంగా అయినా తీసుకోవచ్చు. ఎస్ అండి, నిరంజన్ రెడ్డి గారు ఎస్. మీరు ఎందుకంటే మన కేస్ సెన్సిటివ్ ఫాలో అవుతుంది కాబట్టి స్ట్రింగ్ మీరు రెడ్ అనేది క్యాపిటల్ లో ఇచ్చినా మనకు అది ఎల్స్కి వెళ్తుంది. ఓకేనా, రెడ్ అనేది మీరు క్యాపిటల్ లో ఇచ్చినా ఎల్స్కి వెళ్తుంది. ఏ విధంగా ఇచ్చానో ఆ విధంగా నేను, ఏ విధంగా ఇచ్చానో ఆ విధంగా ఇవ్వాలి. సో ఇప్పుడు మనకు బేసిక్ గా ఏం తెలిసింది, కండిషన్ ఇఫ్ లో ఉన్న కండిషన్ ట్రూ అయితేనేమో ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇవి తెలియాలి. కండిషన్ ట్రూ అయితేనేమో ఇఫ్ బ్లాక్, కండిషన్ ఫాల్స్ అయితేనేమో ఎల్స్ బ్లాక్. సింపుల్ అండి. ఈ రెండే. కండిషన్ ట్రూ అయితే ఒకటి, కండిషన్ ఫాల్స్ అయితే ఇంకోటి. ఇక మీకు వస్తూనే ఉంటాయి ఈ ఎఫ్ ఎల్స్ ఇంకా వస్తూనే ఉంటాయి, ముందు ముందు ఇంకా వాడుతాం. ఇప్పుడు చూడండి, ఇఫ్ ద కండిషన్ ఈస్ ట్రూ ఇఫ్ బ్లాక్ విల్ ఎగ్జిక్యూట్, అండ్ ఇఫ్ ద కండిషన్ ఈస్ ఫాల్స్ ఎల్స్ బ్లాక్ విల్ ఎగ్జిక్యూట్. ఓకేనా. సో ఇది ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఏంటి, ఒక ఆల్టర్నేటివ్ బ్లాక్ మనకు వర్క్ అవుతుంది. ఎందుకంటే మీకు కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు మనకు చూడండి, కండిషన్ ట్రూ అయింది అనుకోండి ఏ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుందండి, ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బాడిందా ఇఫ్ బ్లాక్. ఒకవేళ మీకు కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ట్రూ అయితేనేమో ఇఫ్, కండిషన్ ఫాల్స్ అయితేనేమో ఎల్స్ బ్లాక్. సింపుల్. ఇవే మనకు తెలియాల్సింది. ఇది ఇఫ్ ఎల్స్ అండి. ఇదేంటి, ఇఫ్ ఎల్స్. ఇది ఇఫ్ ఎల్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇఫ్ ఎలిఫ్ ఎల్స్. ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ ఇది ఏ విధంగా వర్క్ అవుతుందంటే, మీరు తెలుసుకోవాల్సింది ఒక ఇఫ్ బ్లాక్ రాస్తారు, ఒక ఇఫ్ రాస్తారు, మల్టిపుల్ ఎలిఫ్, మీరు ఎన్నైనా ఎలిఫ్ రాసుకోండి, మీ ఇష్టం ఉన్నన్ని ఎలిఫ్ రాసుకోండి, ఎన్నైనా ఎలిఫ్ రాసుకోవచ్చు. బట్ ఒక ఎల్స్ రాస్తారు. ఒక ఇఫ్, మల్టిపుల్ ఎలిఫ్, ఒక ఎల్స్ అండి.
మీరు మల్టిపుల్ ఎలిఫ్ ఎన్ని రాసుకోండి, 1 రాస్తారా, 2 రాస్తారా, 3 రాస్తారా, మీ అవసరాన్ని బట్టి ఎలిఫ్లు మీరు ఇష్టం ఉన్నన్ని రాసుకోండి. మీరు ఇష్టం ఉన్నన్ని ఎలిఫ్లు రాసుకోండి. ఒక ఇఫ్ రాసి మల్టిపుల్ ఎలిఫ్ రాసి ఎల్స్ రాసి. బట్ ఏ విధంగా వర్క్ అవుతుంది, ఏ విధంగా వర్క్ అవుతుంది మరి? ఎక్కడ కండిషన్ ట్రూ అయితే ఆ విధంగా. ఇప్పుడు సాయి కుమార్ గారు ఒక్కసారి మీరు ఇక్కడ కండిషన్లు అన్ని ఫాల్స్ అయినప్పుడు ఆటోమేటిక్ ఆల్టర్నేటివ్ బ్లాక్ ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఇక్కడ మీకు ఎల్స్ కండిషన్ లేదండి, మీకు ఏంటి ఎల్స్ దగ్గర కండిషన్ రాయరు. ఇవన్నీ ఫాల్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఒక ఎల్స్ రాస్తే సరిపోతుంది, ఒకటే ఎల్స్ అండి. ఓకే, నేను చెప్తున్నాను సింటాక్స్ వచ్చేసరికి ఒక ఇఫ్ రాయండి, మల్టిపుల్ ఎలిఫ్ రాయండి, ఒక ఎల్స్ అండి. అయితే ఏ విధంగా వర్క్ అవుతుంది? సపోజ్ ఇప్పుడు మనం ఇఫ్ రాసాం, ఇఫ్ కండిషన్ రాశాను, నెక్స్ట్ ఎలిఫ్ కండిషన్ రాశాను, ఇంకో ఎలిఫ్ కండిషన్ రాశాను, ఒక ఎల్స్ కండిషన్ ఎల్స్ కండిషన్ ఉండదు తెలుసు కదా. సో ఇప్పుడు నార్మల్గా ఇచ్చాను. ఇప్పుడు ఏంటి, ఒకవేళ ఫస్ట్ ఐ నుంచి చెక్ అవుతూ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఇఫ్ ఎలిఫ్ ఈ విధంగా ఉన్నప్పుడు పై నుంచి చెక్ చేస్తూ వస్తుంది, చెక్ చేస్తూ వస్తుంది. ఏ విధంగా? ఫస్ట్ ఇక్కడ కండిషన్ ట్రూ అయిందా, అయిందనుకోండి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కాలేదనుకోండి, కండిషన్ ఫాల్స్ అయింది, వెంటనే ఎక్కడికి వెళ్తుంది? నెక్స్ట్ ఎలిఫ్కి వెళ్తుంది. ఇక్కడ కండిషన్ చెక్ అవుతుంది, ఇక్కడ కండిషన్ చెక్ అయినప్పుడు ఏమవుతుంది? ఒకవేళ కండిషన్ ట్రూ అయింది అనుకోండి ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి వెంటనే నెక్స్ట్ ఎలిఫ్కి వెళ్తుంది. ఇలా మనకు చెక్ అవుతూ వెళ్తుంది. ఇక్కడ కూడా కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి మనకి ఎక్కడికి వెళ్తుంది? ఈ మూడిట్లో కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్కి వస్తుంది. ఒక్కొక్కటి చెక్ చేస్తూ వస్తుంది. అర్థమవుతుందా అండి? ఇఫ్ ఒకటి రాయాలండి, మల్టిపుల్ ఎలిఫ్ రాసుకోండి. సాయి కుమార్ గారు ఒక ఇఫ్ రాసి మల్టిపుల్ ఎలిఫ్ రాసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ప్రాక్టికల్ గా చేద్దాం. ఒక్కొక్కటి మీకు ఏ విధంగా నేను అవుట్పుట్ అనేది చూపిస్తాను. ఒక్కొక్కటి ఏ విధంగా వస్తుంది. ఇఫ్ ఎలిఫ్ ఎల్స్, ఫస్ట్ కలర్, ఎంటర్ ఏ కలర్, ఒక కలర్ ని ఎంటర్ చేయమని చెప్తుంది. ఇఫ్ కలర్ ఈక్వల్ టు రెడ్, ప్రింట్ యూ కెనాట్ మూవ్ అంటున్నాను. యూ కెనాట్ మూవ్. ఇప్పుడు ఏంటి? ఎలిఫ్. ఓకేనా? ఇప్పుడు ఎలిఫ్ అండి, మీరేమంటున్నారు? ఒక ఇఫ్ లో ఇంకో ఇఫ్ పెట్టి రాయండి. ఒక ఇఫ్ లో ఈ విధంగా రాదు. అప్పుడు మనకి ఏమవుతుంది? ఫస్ట్ ఈ ఇఫ్ కండిషన్ చెక్ అవుతుంది, ఈ ఇఫ్ కండిషన్ చెక్ అయిన తర్వాత మళ్ళీ ఈ ఇఫ్ కండిషన్ చెక్. అలా కాదు, నాకు కావాల్సింది ఏంటి? నెక్స్ట్ ఎలిఫ్ అంటే మనం రాయాల్సింది ఇఫ్ ఎలిఫ్ ఎల్స్. ఎలిఫ్ ఇక్కడ ఎలిఫ్ రాసి ఈ విధంగా మళ్ళీ ఇక్కడ ఎల్లో ఇచ్చాను, ప్రింట్. ఓకేనా? ఇక్కడ మీ ఎల్లో అంటే ఏంటి? రెడీ టు మూవ్, రెడీ టు మూవ్. నెక్స్ట్ ఇంకో కలర్ ఏంటి? గ్రీన్ ఇచ్చారనుకుందాం. గ్రీన్ ఇస్తే ఏమవుతుంది మీకు? యూ కెన్ మూవ్. నెక్స్ట్ ఇక్కడ మీరు ఒకవేళ ఈ 3 కలర్స్ ఇవ్వలేదు, రెడ్ ఇవ్వలేదు, ఎల్లో ఇవ్వలేదు, గ్రీన్ ఇవ్వలేదు, ఇలా ఇవ్వలేదు, ఈ 3 కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ ప్రింట్ ఇన్వాలిడ్ కలర్. ఈ విధంగా ఫస్ట్ ఏ విధంగా జరుగుతుంది ఒక్కసారి అర్థమైంది అనుకోండి. ఈ ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ చాలా ఈజీ. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ కండిషన్ పై నుంచి చెక్ చేస్తూ వస్తుంది, ఎప్పుడు కూడా ఈ పై నుంచి చెక్ చేస్తూ వస్తుంది. ఫస్ట్ ఇక్కడ కండిషన్ చెక్ అవుతుంది. ఈ కండిషన్ మీరు ఒక కలర్ ఎంటర్ చేశారండి, ఆ కలర్ ఎంటర్ చేసినప్పుడు ఆ కండిషన్ చెక్ అయ్యి ఒకవేళ ట్రూ అయింది అనుకోండి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒకవేళ ఫాల్స్ అయింది అనుకోండి నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది, ఈ కండిషన్ చెక్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ కండిషన్ ట్రూ అయితేనేమో ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదు ఇక్కడ కూడా కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి నెక్స్ట్ దానికి వెళ్తుంది. ఓకేనా? నెక్స్ట్ దానికి వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ కండిషన్ చెక్ అవుతుంది, ఇక్కడ కండిషన్ చెక్ అయిన వెంటనే ఇక్కడ కండిషన్ ట్రూ అయింది అనుకోండి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదు అంటే ఎక్కడికి వెళ్తుంది? నెక్స్ట్ ఎల్స్కి వెళ్తుంది. ఎందుకంటే ఎల్సే ఉంది. నేను 2 ఎలిఫ్ రాసుకున్నాను, మీరు ఎన్నైనా ఎలిఫ్ రాసుకోండి, ఇంకా రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు. నెక్స్ట్ మీకు గ్రేడింగ్ సిస్టమ్ చూపిస్తాను, అప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది. గ్రేడింగ్ సిస్టమ్ ద్వారా మీకు ఎలిఫ్ నేను ఇంకా ఎక్కువ రాస్తుంటాను. సో ఇప్పుడు మనకు అక్కడ ఇంకా బాగా క్లారిటీ వస్తుంది ఎలిఫ్. ఓకేనా? గ్రేడింగ్ సిస్టమ్ ప్రోగ్రామ్ చేద్దాం నెక్స్ట్, మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది గ్రేడింగ్ సిస్టమ్ ద్వారా. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్
ఇప్పుడు నేను ఒకవేళ గ్రీన్ అనేది ఎంటర్ చేశాను. గ్రీన్ అనేది ఎంటర్ చేసిన వెంటనే గ్రీన్ దగ్గరికి వెళ్ళదు, చెక్ చేయండి ఫస్ట్. ఎక్కడికి వెళ్తుంది కండిషన్? ఇక్కడికి వెళ్తుంది. గ్రీన్ ఈక్వల్ టు రెడ్ అవుతుందా, చెక్ అవుతుంది. గ్రీన్ ఈక్వల్ టు ఎల్లో అవుతుందా, చెక్ అవుతుంది. ఇది ఫాల్సే, నెక్స్ట్ ఇది కూడా ఫాల్స్, కాబట్టి ఇక్కడికి వచ్చి ఇది చెక్, ఇది ట్రూ అవుతుంది, ఇది ట్రూ అవుతుందండి. ఆ విధంగా జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? మరి గ్రీన్ ఇచ్చాను కాబట్టి ఈ కండిషన్ ట్రూ అవుతుంది. సో మనకి యూ కెన్ మూవ్ అనేది ప్రింట్ అవుతుంది. యూ కెన్ మూవ్ అనేది మనకు ప్రింట్ అవుతుంది. చూడండి, యూ కెన్ మూవ్. ఆ విధంగా మీ కండిషన్ ఎక్కడ ట్రూ అయితే అక్కడ మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ పై నుంచి చెక్ చేస్తూ రావాలి. ఇఫ్ లో తర్వాత ఎలిఫ్ లో, మళ్ళీ ఎలిఫ్ లో, ఇలా పై నుంచి చెక్ చేస్తూ రావాలి. ఓకేనా? ఒకవేళ మీరు ఇక్కడ లేని కలర్ ఇవ్వండి. ఇప్పుడు సపోజ్ బ్లూ ఇచ్చారండి. ఏమి ఇచ్చారు? బ్లూ కలర్ ఇచ్చారు. బ్లూ అనే కలర్ ఉందా ఇక్కడ? ఫస్ట్ ఇక్కడ చెక్ చేస్తూ వస్తుంది, ఇక్కడ చెక్ చేస్తుంది. ఇక్కడ లేదనుకోండి, నెక్స్ట్కి వెళ్తుంది. ఇక్కడ చెక్ చేస్తుంది, నెక్స్ట్ ఇక్కడికి వెళ్తుంది. ఈ మూడిట్లో లేదు అంటే మనకి ఎక్కడికి వెళ్తుంది? డైరెక్ట్ వచ్చేసరికి సారీ, ఇన్పుట్ ఎక్కడ గ్రీన్ ఇచ్చారు సార్? ఇంతకుముందు ఇచ్చానండి, గ్రీన్ ఇచ్చాను, చూడలేదా? గ్రీన్ ఇచ్చాను, ఇంతకు ముందు ఇచ్చానండి. ఇప్పుడు ఇచ్చింది బ్లూ అండి, ఇంతకుముందు ఇచ్చింది గ్రీన్. ఇంతకుముందు నేను గ్రీన్ ఇచ్చాను, ఇంతకుముందు గ్రీన్ ఇచ్చానండి. ఇప్పుడు ఇచ్చింది బ్లూ. సో ఇప్పుడు బ్లూ అనే కలర్ ఇస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది? ఒక్కొక్క కండిషన్ చెక్ అవుతూ చెక్ అవుతూ చెక్ అవుతూ వస్తుంది. సో మనకు అన్ని కండిషన్లు ఫాల్స్ అయ్యాయి కాబట్టి నాకు ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? అబోవ్ స్టేట్మెంట్ లో ఎక్కడైనా ఇవ్వచ్చు. ఏంటి ఇవ్వాల్సింది ఏంటండి? ఇవ్వాల్సింది ఏంటండి? ఇన్పుట్. ఇన్పుట్ ఎందుకంటే ఇన్పుట్ మనం స్టార్టింగ్ లో చెక్ చేస్తామండి. ఇన్పుట్ మీరు కలర్ తీసుకుంటున్నారు. ఇన్పుట్ ద్వారా మీరు ఏం తీసుకుంటున్నారు? కలర్ తీసుకుంటున్నారు స్టార్టింగ్ లో. ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో కలర్ తీసుకుంటేనే కదా ఆ కలర్ ని మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఇక్కడ కలర్ ఈక్వల్ టు రెడ్ అనేది చెక్ చేయొచ్చు. ఓకేనా? ఆ కలర్ మీరు ఏదైతే ఎంటర్ చేస్తున్నారో అది గ్రీనా, ఏ కలరో, అవన్నీ కూడా కండిషన్ వైజ్ చెక్ అవుతూ వస్తాయండి. మీకు ఈ ఇన్పుట్ ద్వారా తీసుకోలేదు, డైరెక్ట్ తీసుకోండి. మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఈ ఇన్పుట్ తీసేసి మీరు కలర్ డైరెక్ట్ తీసుకోవడం చేయొచ్చు. మీ ఇష్టం అండి, ఎలా అయినా ఓకే. మీరు ఎలా తీసుకున్నాను ఓకే. కెన్ బి క్లోజ్ స్టేట్మెంట్ ఎట్ ఎలిఫ్ చేయొచ్చు. బట్ మీకు ఏముంటుంది? ఆల్టర్నేటివ్ అనేది ఉండదండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు విక్రమ్ గారు? మీరు ఇప్పుడు ఎలిఫ్ దగ్గర క్లోజ్ చేశారు. బట్ మీకు ఇప్పుడు ఈ 3 కలర్స్ ఉంటే మాత్రమే వస్తుంది. మరి ఆల్టర్నేటివ్ ఉండదు, ఇన్వాలిడ్ కలర్ చెప్పడానికి ఉండదు. ఇన్వాలిడ్ కలర్ చెప్పడానికి ఉండదు. బేసిక్ గా మనం ఈ 3 ఇలా ఫాలో అవుతాం. ఇప్పుడు మీరు ఒకవేళ బ్లూ కలర్ ఇచ్చాను. బ్లూ కలర్ ఇస్తే ఏమొస్తుంది? మనకి ఇప్పుడు ఏమైనా వస్తుందా? ఏమీ రాదు. ఎందుకు? మనకి ఇక్కడ ఆల్టర్నేటివ్ గా ఏమీ లేదు. ఇప్పుడు ఎల్స్ అనేది ఏంటి? ఆల్టర్నేటివ్ అండి. ఇక్కడ మీరు అన్ని కండిషన్లు ఫాల్స్ అయితే మీకు ఆల్టర్నేటివ్ గా ఇది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను బ్లూ ఇచ్చాను, నేను ఇది ఎల్స్ పెట్టుకోలేదు. అలాంటప్పుడు ఏమవుతుంది? నాకు ఆల్టర్నేటివ్ బ్లాక్ మిస్ అవుతుంది. అందుకోసం నాకు బ్లూ ఎంటర్ చేసిన వెంటనే ఏమొచ్చింది? ఏమీ రాలేదు. ఎందుకు? మనకు ఇక్కడ కండిషన్ చెక్ అవుతుంది, ట్రూ అవ్వలేదు. ఇక్కడ కండిషన్ చెక్ అవుతుంది, ట్రూ అవ్వలేదు. ఇక్కడ కండిషన్ చెక్ అవుతుంది, ట్రూ అవ్వలేదు. ఎక్కడ ట్రూ అవ్వలేదు కాబట్టి ఏమి ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎల్స్ కూడా మీకు ఏముంది? కామెంట్ లో పెట్టేసాం, అది కూడా రన్ అవ్వదు. అందుకోసం ఎల్స్ రాసుకుంటున్నాను. నేను ఎల్స్ ఎందుకు రాస్తున్నానంటే ఆల్టర్నేటివ్ బ్లాక్ ఉంటుంది. ఇప్పుడు మీరు అక్కడ రాసిన అన్ని కూడా ఫాల్స్ అయితే మనకేమవుతుంది? ఆల్టర్నేటివ్ బ్లాక్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను బ్లూ ఎంటర్ చేశాను, అప్పుడు ఏమొస్తుంది? నాకు మళ్ళీ ఇన్వాలిడ్ కలర్ వస్తుంది. ఇన్వాలిడ్ కలర్ వస్తుంది. చూడండి, ఇంతకుముందు ఏమొచ్చిందో రాలేదు. ఒకవేళ సపోజ్ మనం అనుకున్న ఆప్షన్స్ ఏదో ఎంటర్ చేయలేదండి. మనం అనుకున్న ఆప్షన్స్ ఎంటర్ చేయనప్పుడు మనం ఇన్వాలిడ్ ఆప్షన్ అన్న చూపించుకోవాలి కదా. అప్పుడు మన క్లారిటీ ఉంటుంది కదా. అదన్నా చూపించుకోవడానికి ఎల్స్ అనేది యూజ్ చేస్తాను. ఓకేనా? మన ఇన్వాలిడ్ ఆప్షన్స్ ఏదో ఒకటి చూపించుకోవడానికి, నేను ఇన్వాలిడ్ ఆప్షన్స్ అయినా ఏదో ఒకటి చూపించుకోవడానికైనా నేను ఎల్స్ అనేది యూజ్ చేస్తాను. ఎందుకంటే మన కండిషన్స్ అంతా ఫాల్స్ అయితే మనకు ఎల్స్ వాడకుండా అవుట్ సైడ్ లో రాయొచ్చు కదా సార్. ఏమని రాయాలండి అవుట్ సైడ్ లో? అవుట్ సైడ్ లో మీకు సంబంధం ఏముంటుందండి? అవుట్ సైడ్ తో మీకు ఇప్పుడు కలర్ అనేది కండిషన్ చెక్ అవుతుంది అవుట్ సైడ్ లో. ఎల్స్ రాయకుండా అవుట్ సైడ్ లో రాస్తే మీకు సంబంధం ఉండదు కదా. ఎస్ అండి. ఇప్పుడు మీ నాట్ ఓన్లీ ఇఫ్ స్టేట్మెంట్ ఇది ఫాల్స్ అయ్యి ఇది ఫాల్స్ అయ్యి ఈ 3 ఫాల్స్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఎల్స్ బ్లాక్ కి వెళ్తుందండి. ఫస్ట్ పై నుంచి చెక్ చేస్తుంది, ఇది ఫాల్స్ అయింది. నెక్స్ట్ ఇది ఫాల్స్ అయితే ఇక్కడికి వస్తుంది.
ఇక్కడికి వస్తుంది. ఇది కూడా ఫాల్స్ ఎందుకు నెక్స్ట్ ఇక్కడికి వెళ్తుంది. ఈ 3 ఫాల్స్ అయితే ఎల్స్కి వెళ్తుంది. ఫస్ట్ పై నుంచి చెక్ చేస్తూ వస్తుంది. పై నుంచి చెక్ చేస్తూ వస్తుంది. ఎల్స్ వాడకుండా అవుట్ సైడ్ లో ఇన్వాలిడ్ అని రాయొచ్చా? ఎలా రాస్తారండి? ఇప్పుడు మీ అవుట్ సైడ్ అనేది మీకేంటి? ఇప్పుడు మీరు ఏమంటున్నారు? ఇలా అవుట్ సైడ్ లో రాయమని చెప్తున్నారు. ఇంతకుముందు ఇప్పటివరకు డిస్కస్ చేశానండి. అవుట్ సైడ్ ఇఫ్ బ్లాక్ గురించి, అవుట్ సైడ్ ఇవన్నీ అవుట్ సైడ్ లో బ్లాక్ రాస్తే ఏమవుతుందో ఇప్పటివరకు డిస్కస్ చేశాను. మళ్ళీ మీకోసం డిస్కస్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఏంటి? బ్లూ కలర్ ఎంటర్ లేదు, మీరు ఒక ఏంటి రెడ్ కలర్ ఎంటర్ చేశారు. ఇన్వాలిడ్ కలర్ అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకు ప్రింట్ అవుతుంది? అది అవుట్ సైడ్ ఇఫ్ బ్లాక్. అవుట్ సైడ్ మీకు అవుట్ సైడ్ బ్లాక్ లో ఉన్నప్పుడు మనకు అది ట్రూ ఉన్న కండిషన్ తో సంబంధం లేదండి. ఎందుకంటే అది బ్లాక్ లో లేదు కదండి. ఈ బ్లాక్ లో లేదు, ఈ బ్లాక్ లో వీటన్నిటితో సంబంధం లేదు కదా దానికి. ఇది మీకు ఆటోమేటిక్ గా ప్రింట్ అవుతుంది. నార్మల్ లైన్ అండి. మీకు ఈ కండిషన్స్ అన్ని చెక్ అయ్యాయి. చెక్ అయింది, ఇక్కడ ప్రింట్ అయింది. ప్రింట్ అయిన వెంటనే మీకు అయిపోయింది. మిగతా అవన్నీ కూడా పట్టించుకోదు. నెక్స్ట్ ఏంటి? ఇదే కదండి. ఎక్కడ ఎగ్జిక్యూట్ అయితే మిగతావన్నీ అక్కడ అయిపోయిందండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ కండిషన్ ట్రూ అయింది, మిగతా వాటితో సంబంధం లేదు ఎలిఫ్లతోటి, ఎల్స్ తోటి. బట్ ఇదేంటి? అవుట్ సైడ్ బ్లాక్. ఇది ఏ బ్లాక్ లో లేదు కదండి. ఇది నార్మల్ గా స్టేట్మెంట్ రాశారు, ఇన్వాలిడ్ కలర్, అందుకోసం రాయట్లేదు. ఇన్వాలిడ్ కలర్ మీరు అవుట్ సైడ్ బ్లాక్ లో రాశారు అనుకోండి, మీకు కండిషన్ ట్రూ ఉన్నా ఫాల్స్ ఉన్నా ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఇది మళ్ళీ చెప్తున్నాను. అర్థమైందండి హరీష్ గారు? ఎందుకు రాయట్లేదు? సో ఇప్పుడు ఎల్స్ ఇన్వాలిడ్, అందుకే ఇక్కడ ఇన్వాలిడ్ కలర్ అని రాస్తున్నాను. ఇన్వాలిడ్ కలర్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు గ్రేడింగ్ సిస్టమ్ ద్వారా ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఈఫ్ ఎలిఫ్ ఏ విధంగా మొత్తం వర్క్ అవుతుందని ఒక క్లారిటీ వస్తుంది. గ్రేడింగ్ సిస్టమ్ ద్వారా మీకు ఒక మార్క్స్ మీరు ఏం చేసుకుంటారు? సపోజ్ మీకు 90+ వస్తే ఓ గ్రేడ్ అని, లేకపోతే 80+ వస్తే ఏ గ్రేడ్ అని, లేకపోతే 70+ వస్తే బి గ్రేడ్ అని గ్రేడ్స్ తీసుకుంటారు కదా. దానికి సంబంధించిన ప్రోగ్రామ్ రాయబోతున్నారు. ఓకేనా? దానికి సంబంధించిన ప్రోగ్రామ్ రాయబోతున్నారు. సో మార్క్స్ ఇప్పుడు మీరు ఏం చేస్తారు? మార్క్స్ అనేది ఎంటర్ చేస్తారు. ఇన్పుట్ ఎంటర్ యువర్ మార్క్స్, ఎంటర్ యువర్ మార్క్స్. ఒకవేళ మీరు ఇంటీజర్ లో తీసుకున్నప్పుడు అక్కడ ఇంటీజర్ గా ఇవ్వాలి ఈక్వల్ టు, లేదంటే స్ట్రింగ్ గా తీసుకుంటే స్ట్రింగ్ గా తీసుకోండి, మీ ఇష్టం ఎలా అయినా ఓకే. మీరు మార్క్స్ అనేది ఏం చేస్తారు? ఎంటర్ చేస్తారు. ఇఫ్ మార్క్స్ అనేది 90 కంటే ఎక్కువైతే, ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ 90, ఒకవేళ మీరు మార్క్స్ అనేది మీకు 90 కంటే ఎక్కువ అయితే మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ప్రింట్ జెఫ్ స్ట్రింగ్ ద్వారా యూ హ్యావ్ అప్టైన్ ఎన్ని మార్క్స్ ఆ మార్క్స్ ఇక్కడ ప్రింట్ చేస్తారు. ఓకేనా? ఇది ఎఫ్ స్ట్రింగ్ ద్వారా రాస్తున్నాను. యూ హ్యావ్ సెక్యూర్డ్ ఏ గ్రేడ్. ఎవరికి? 90+ వస్తే ఏ గ్రేడ్ ఇచ్చాను నేను. 90+ వస్తే ఏమి ఇచ్చాను? ఏ గ్రేడ్ ఇచ్చాను. ఓకేనా? 90+ వస్తే ఏ గ్రేడ్ ఇచ్చాను. నెక్స్ట్ ఎలిఫ్, ఇక్కడ కండిషన్, ఇక్కడే కండిషన్ రాస్తున్నాను. ఒకవేళ మీ మార్క్స్ గనక ఓకేనా, లేదంటే మీరు గ్రేటర్ దాన్ ఈక్వల్ పెడుతున్నట్టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 90 కంటే ఈక్వల్ టు, ఓకేనా, 80 ఈక్వల్ టు పెట్టుకోండి. ఓకేనా? సో మనకు ఈ విధంగా పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ ఒకవేళ మీకు మార్క్స్ గనక 80 ఆర్ 80+ వస్తే అంటే బి గ్రేడ్ అండి. ఓకేనా? మన ఇష్టం అన్నట్టు పెట్టుకుంటున్నాను నేను. ఓకేనా? ఇది మనం రాసే ప్రోగ్రామ్ కాబట్టి ఒకవేళ మీకు 70 కంటే ఎక్కువ వచ్చాయి, 70 కంటే ఎక్కువ వస్తే మీకు 70 ఆర్ 70 కంటే ఎక్కువ వస్తే మీకు ఏమంటున్నానంటే సింపుల్ గా సి గ్రేడ్ అంటుంది. సి గ్రేడ్. ఓకేనా? నెక్స్ట్ ఎలిఫ్ మార్క్స్ మీకు ఒకవేళ 60 వచ్చాయి అనుకుంది. ఓకేనా? 60 వచ్చాయి. సో ఇప్పుడు ప్రింట్ మీకేంటి? ఏ గ్రేడ్? ఇది డి గ్రేడ్. డి గ్రేడ్. ఓకేనా? లేదు అంటే మీకు ఇక్కడ ఓ గ్రేడ్లు కూడా ఉంటాయి కదా, అవి రాసుకుంటా అన్నా కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఎలిఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 50 తీసుకున్నాను అనుకోండి, లేకపోతే ఓ గ్రేడ్ తీసుకుని అవుట్ స్టాండింగ్ ఉంటుంది కదా, ఓ తీసుకోండి. మనం ఎలా తీసుకుంటే ఎలా వస్తుంది అవుట్పుట్? ఓ గ్రేడ్. ఓకేనా? ఓ గ్రేడ్ అనుకున్నాం. దీన్ని ఏమనుకున్నాం?
ఏ గ్రేడ్ అనుకుందాం, దీన్ని ఏమనుకుందాం బి గ్రేడ్ అనుకుందాం, దీన్ని ఏమనుకుందాం సి గ్రేడ్ అనుకుందాం. ఇప్పుడు 50 ప్లస్ వస్తే ఏంటంటే 50 దీనికి ఏంటి, దీనికి వచ్చేసరికి ఎఫ్ స్ట్రింగ్ లో రాస్తున్నాను సింపుల్ గా, దీనికి వచ్చేసరికి డి గ్రేడ్ ఇచ్చాను, డి గ్రేడ్. ఓకేనా. నెక్స్ట్ ఎలిఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 వచ్చాయి. ఓకే, మీకు 35 వచ్చాయి లేకపోతే 35 కంటే ఎక్కువ వచ్చాయి, బార్డర్ పాస్ అయ్యారు. ఇప్పుడు బార్డర్ కంటే ఎక్కువ ఉన్నారు లేకపోతే 35 వచ్చినా, ఏ విధంగా వచ్చినా ఓకేనా. వై ఆర్ యూ రైటింగ్ ఎఫ్ ఇన్ ప్రింట్ స్టేట్మెంట్. మీకు ప్రీవియస్ క్లాస్ లో లక్ష్మీ భార్గవ్ గారు ఎఫ్ స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ చెప్పాను. ఎఫ్ స్ట్రింగ్ అంటే ఏంటంటే మీకు రీడబిలిటీ కోసం రాసుకుంటారు. ఈ ఎఫ్ స్ట్రింగ్ ద్వారా ఏమవుతుందంటే ఇలా ఎఫ్ పెట్టేసి మనం సింపుల్ గా డబుల్ కోట్స్ పెట్టేసి మీరు ఇక్కడ ఏం చేసుకోవచ్చు, రీడబిలిటీ వస్తుందండి. రీడబిలిటీ కోసం రాసుకుంటాను నేను. ఓకేనా. ఇప్పుడు ప్రీవియస్ క్లాస్ లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. సో మీరు ప్రీవియస్ క్లాస్ అటెండ్ కాలేదండి లక్ష్మీ భార్గవ్ గారు. ఇప్పుడు నేమ్ ఈక్వల్ టు సపోజ్ మీ లక్ష్మి ఉంది, మీ నేమ్. ఓకేనా. ఇప్పుడు మీరు దీన్ని సింపుల్ గా ఏ విధంగా ప్రింట్ చేసుకోవచ్చు అంటే మై నేమ్ ఈజ్, సింపుల్ గా ఇక్కడ మీరు ఏదైతే ఆ వేరియబుల్ నేమ్ ఇలా ఇవ్వాలండి. ఓకేనా, వేరియబుల్ నేమ్, సారీ వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. ఆ వేరియబుల్ నేమ్ ఇస్తే మీకు ఈ విధంగా ఏదైతే వేరియబుల్ నేమ్ ఉందో ఆ వేరియబుల్ నేమ్ అనేది ప్లేస్ హోల్డర్ రాయాలి. ఇది జస్ట్ మీకు రీడబిలిటీ కోసం అండి. మీరు అవుట్పుట్ లో చూడండి, మీకు ఇప్పుడైతే క్లారిటీగా ఉంటుంది. మై నేమ్ ఇస్ లక్ష్మి. ఒకవేళ మీరు ఇక్కడ కామా ఇచ్చారు, డైరెక్ట్ మీకు ఇక్కడ కామా వస్తుంది. మీరు ఎలా ఇస్తే అలా వస్తుంది. సింపుల్ రీడబిలిటీ. సో ప్రీవియస్ క్లాస్ జాయిన్ కాలేదు కదా, ఒకసారి మీరు ఎప్పుడైనా ప్రీవియస్ క్లాస్ జాయిన్ కానప్పుడు ఫస్ట్ మీకు టైం ఉన్నప్పుడు అదే రోజు మనం మొత్తం రికార్డింగ్ చూసేయండి. ఓకేనా, ఎందుకంటే నెక్స్ట్ క్లాస్ మీకు అర్థం కాకపోవచ్చు. సో అందుకోసం మనం ఎప్పుడైతే అటెండ్ కాలేదు అదే రోజు టైం తీసుకోండి. నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు టైం ఉంటుంది. ఆ టైం వరకు మీరు ఒక 2 అవర్స్ క్లాస్ ని చూసేయండి, తెలుసుకుంటారా. నెక్స్ట్ ఇప్పుడు ఎవరైనా క్లాస్ అటెండ్ కాకపోతే రికార్డింగ్ క్లాస్ ఉంది కదా, వెంటనే 2 అవర్స్ టైం తీసుకొని చూసేయండి. ఓకేనా. ఇప్పుడు ప్రింట్, ఇప్పుడు ఏంటి, మనం ఆల్రెడీ మనకి ఏమైంది 50 గ్రేటర్ దెన్ 30, 35 కదా, 35కి రాస్తున్నాం. ఇప్పుడు ఏంటి ఈ గ్రేడ్. ఒకవేళ మీకు ఈ 35 కంటే తక్కువ వచ్చాయి, ఓకేనా, మీకు ఒకవేళ ఇక 35 కంటే తక్కువ వచ్చాయి అనుకుందాం, అప్పుడు ఏంటి మీకు సింపుల్ గా మీరు ఫెయిల్ అయ్యారు. ఏమొస్తుంది మీకు ఎఫ్ గ్రేడ్ వస్తుంది, ఎఫ్ గ్రేడ్ వస్తుంది. ఈ విధంగా మనం రాసుకున్నాం, ఈ విధంగా మీరు రాసుకోండి. అర్థమవుతుందా. సో ఇప్పుడు మీరు ఇంకా మీకు డౌట్ ఉండొచ్చు, ఒకవేళ నేను 110 ఇస్తాను సార్, 200 అలా కాదు. మీరు కావాలనుకుంటే ఇక్కడ ఐండ్ పెట్టేసుకొని మీరు అప్పుడు ఏం చేసుకోవచ్చు, మార్క్స్ అనేటివి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 అని పెట్టుకోవచ్చు. అప్పుడు ఏంటి, రెండు కండిషన్స్ ట్రూ అవుతాయి. 90 కంటే ఎక్కువ ఉండాలి, 100 కంటే తక్కువ ఉండాలి. అలా పెట్టుకోవచ్చు. మీకు డౌట్ ఉండొచ్చు, ఏంటి నేను అలా పెట్టుకుంటాను ఏంటి, నేను 110 ఇచ్చాను అయినా కూడా నాకు ఏ గ్రేడ్ ఉంటుంది, ఓ గ్రేడ్ ఉంటుంది, లేకపోతే 100 120 ఇచ్చాను, 200 ఇచ్చాను. డౌట్ ఉంటుంది కదా, అలాగే చెప్తున్నాను. ఏంటంటే మీకు 90 ప్లస్ ఇచ్చారు, లేకపోతే 100 కంటే తక్కువ ఇచ్చారు, 100 కంటే తక్కువ ఇచ్చారు. ఈ విధంగా మీకు ఐండ్ అనేది ఏంటి, లాజికల్ ఐండ్ చెప్పాను. రెండు కండిషన్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే ట్రూ అవుతుంది. 0 1 1 0 0 0 1 1, ఇది జీరోనే, 0 ఇంటూ 0 ఇది జీరోనే, ఇది జీరోనే, 1. ఇది ప్రీవియస్ క్లాస్ లో చెప్పిందే లాజికల్ ఐండ్ అండి. లాజికల్ ఐండ్ రెండు కండిషన్స్ ట్రూ ఉన్నప్పుడు మాత్రమే ట్రూ అవుతుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ఒక్కొక్కటి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీకు అన్ని డౌట్లు క్లియర్ అవుతాయి, ఎందుకంటే ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి. సపోజ్ నాకు 65 మార్క్స్ వచ్చాయండి. 65 మార్క్స్ వస్తే నాకు అంటే ఏ గ్రేడ్ వస్తుందా, బి వస్తుందా, సి వస్తుందా, విచ్ గ్రేడ్, ఓ గ్రేడ్ వస్తుందా, నాకు ఏ గ్రేడ్ వస్తుంది. బేసిక్గా నాకు 65 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు 65 మార్క్స్ వస్తే నాకు ఏ వస్తుందా, బి వస్తుందా, సి వస్తుందా, డి వస్తుందా అనేది చెప్పండి. ఏది వస్తుంది.
65 అండి, 65. కండిషన్ చూడండి, కండిషన్ చూసి చెప్పండి. కండిషన్ కొందరు బి అని చెప్తున్నారు. బి అనేది ఎలా వచ్చింది మీకు? 70 కంటే 65 పెద్దదండి. బి గ్రేడ్ వాళ్ళు చెప్పే వాళ్ళకి చెప్తున్నాను. మీకు 70 కంటే ఎక్కువ వస్తే బి గ్రేడ్ వస్తుంది, 70 కంటే ఎక్కువ వస్తే బి గ్రేడ్ వస్తుంది. మీరు నాకు వచ్చింది 65 మార్కులండి. నన్ను నన్ను బి గ్రేడ్ లో పడేస్తారా? నన్ను హ్యాపీగా ఉంటానండి, నాకు ఇంకా మంచి గ్రేడ్ ఇస్తున్నారు మీరు. 65 మార్కులు వస్తే నాకు, మీరు నన్ను సి గ్రేడ్ లో ఇస్తున్నారు. సి గ్రేడ్ కాకుండా బి గ్రేడ్ లో ఇచ్చారనుకోండి, హ్యాపీగా తీసుకుంటాను. బోత్ కండిషన్ ఫెయిల్స్. ఎందుకు ఫెయిల్ అండి? ఎందుకు ఫెయిల్ అవుతుంది కండిషన్? పై నుంచి కండిషన్ చెక్ చేస్తూ వస్తుందండి. పై నుంచి కండిషన్ చెక్ చేస్తూ వస్తుంది. ఒక్కొక్క కండిషన్ నాకు పై నుంచి చెక్ చేస్తూ వస్తుంది. ఫస్ట్ ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది, 90 కంటే ఎక్కువ ఉందా, 100 కంటే తక్కువ ఉందా చూసుకుంటుంది. 65 అనేది 90 కంటే ఎక్కువ లేదు, 100 కంటే తక్కువ లేదు. ఈ కండిషన్ ఫాల్స్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడికి వెళ్తుంది. 65 కంటే 80, 80 అనేది మనకి 80 కంటే 65 పెద్దదా చూసుకుంటుంది. ఈ కండిషన్ కూడా ఫాల్స్. నెక్స్ట్ ఇక్కడికి వెళ్తుంది. ఎవరో బి అని చెప్పారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను. 65 అనేది ఎప్పుడు కూడా 70 కంటే పెద్దది కాదండి. మనం చిన్నప్పుడు చూసుకున్నది, చదువుకున్నదే. 65 అనేది మనకు 70 కంటే పెద్దది అవుతుందా అండి? అవ్వదు. 65 అనేది ఎప్పుడు కూడా 70 కంటే పెద్దది అవుతుందా? అవ్వదు. సో అందుకే నాకు ఏంటి, ఈ కండిషన్ కూడా ఫాల్స్ అయింది. నెక్స్ట్ ఇక్కడ 65 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 60. సో ఈ కండిషన్ 60 కంటే 65 పెద్దదే కదా, అందుకోసం నాకు సి గ్రేడ్ రావాలి. మీరు నాకు ఏది రావాలి? సి గ్రేడ్ రావాలి. ఓకేనా? ఇప్పుడు రన్ చేస్తున్నాను. చూడండి, నాకు హ్యావ్ అప్టైన్ 65, యూ హ్యావ్ సెక్యూర్డ్ సి గ్రేడ్. నాకు ఆ విధంగా సి గ్రేడ్ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ కంగారు ఏం లేదు, ఒకటి కదా, ఫస్ట్ టైం కదా, చల్తా మిస్టేక్స్ అయితే అప్పుడప్పుడు మనకు కూడా అందరికి. సో ఇప్పుడు నాకు 80 మార్క్స్ వచ్చాయండి. 80 మార్క్స్ వస్తే నాకు విచ్ గ్రేడ్ వస్తుంది? ఏ గ్రేడా, బిఆ, సిఆ, ఓనా? ఏ గ్రేడ్ వస్తుందా? ఏ గ్రేడా, బిఆ, సిఆ, డిఆ? ఏది? 80 వచ్చింది. కండిషన్ చూడడం తెలియాలండి. సింపుల్ అండి. ఇక్కడ మీకు ఏం తెలియకపోయినా కండిషన్ చూస్తే తెలిసింది అనుకోండి, కండిషన్ ఎలా చూడాలో మీకు ఈజీగా చేయగలరు. రాయలేదండి ఎల్స్ కి? ఇది ఎఫ్ గ్రేడ్. ఎఫ్ అంటే ఫెయిలే అండి. ఎఫ్ గ్రేడ్ అంటే ఫెయిల్ అండి, ఫెయిల్. ఎఫ్ అంటే ఎప్పుడు కూడా ఫెయిల్ అండి. ఎఫ్ అంటేనే ఫెయిల్ అండి. ఎఫ్ అంటే పాస్ కాదు, పాస్. ఫెయిల్, ఫెయిల్. ఓకేనా? 80 అండి. నాకు 80 వస్తే మనకి విచ్ గ్రేడ్ ఐ విల్ అప్టైన్. అందరు ఏ అంటున్నారు? సరే, ఎస్, మీరందరు చెప్పింది కరెక్టే. ఎందుకంటే ఇక్కడ చెక్ అవుతుంది ఫస్ట్. 80 అనేది మనకు 90 కంటే పెద్దదా? కాదు. అయిపోయింది, కండిషన్ ఫాల్స్. ఒక కండిషన్ ఫాల్స్ అయినా ఫాల్స్ అయిందో. ఇప్పుడు ఏంటి మనకి ఇక్కడ? ఇక్కడ చూసుకుంటుంది 80 గ్రేటర్ దార్ ఈక్వల్ టు 80. మీకు 80 గ్రేటర్ దార్ ఈక్వల్ టు 80 కాకపోవచ్చు, బట్ 80 ఈక్వల్ టు 80 అవుతుంది కదా. అందుకోసం నాకు ఏ గ్రేడ్ వస్తుంది. అందుకోసం నాకు ఏమవుతుంది? ఏ గ్రేడ్ అనేది వస్తుంది. అందుకోసం నాకు ఏమవుతుంది? ఏ గ్రేడ్ అనేది వస్తుంది. అర్థమవుతుందా? ఆ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు నాకు 95 మార్క్స్ వచ్చాయి. 95 మార్క్స్ వస్తే నాకు మనకి ఏ గ్రేడ్ వస్తుందా, బి వస్తుందా, సి వస్తుందా? ఓకేనా? ఏమొస్తుంది?
ఓ గ్రేడ్ అండి, రైట్. యు హావ్ అబ్టైన్డ్, యు హావ్ సెక్యూర్డ్ ఓ గ్రేడ్. ఓ గ్రేడ్ వచ్చింది. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ఇక్కడ ఇంకేమి రాసుకోవచ్చు కావాలనుకుంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఎఫ్ గ్రేడ్ అనేది ఫెయిల్ రాసుకున్నాం. 35 కంటే ఇప్పుడు నేను ఏం చేస్తాను, సపోజ్ 30 ఎంటర్ చేశాను. ఓకేనా, 30 ఎంటర్ చేశాను నేను. 30 ఎంటర్ చేసినాక ఏమొస్తుంది, వెంటనే మనకు పైన కండిషన్ చెక్ చేసుకుంటే అన్ని వస్తాయి. 30 గ్రేటర్ దెన్ 90, 30 గ్రేటర్ దెన్ 70, 60 అన్ని చెక్ చేస్తూ వచ్చినప్పుడు నాకు లాస్ట్ మీకు ఏ కండిషన్ కూడా ట్రూ అవ్వలేదు. ఏ కండిషన్ కూడా ట్రూ అన్నప్పుడు నాకు ఏది ఎగ్జిక్యూట్ అవుతుందండి, ఆటోమేటిక్ గా ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. వెరీ గుడ్ అండి. ఏ కండిషన్ ట్రూ అన్నప్పుడు నాకు ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనకు ఆ విధంగా ఇప్పుడు నాకు ఏమవుతుంది, ఎల్స్ లో ఏం రాసుకున్నాను, ఏదైతే రాశానో అది నాకు వస్తుందండి, అది వస్తుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి మనకు యూ అబ్టైన్ 30, యూ హ్యావ్ సెక్యూర్డ్ ఎఫ్ గ్రేడ్ అని వస్తుంది. లేదు నేను ఇంకా క్లారిటీగా రాసుకుంటాను అనుకుంటే మీరు మళ్ళీ ఒక కండిషన్ పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేసుకోవచ్చు, ఇక్కడ ఎలిఫ్ లో మీరు మార్క్స్ వచ్చేసరికి 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఓకేనా, మార్క్స్ మార్క్స్ అనేది 0 కంటే ఎక్కువ ఉండాలి. 35 కంటే మనకు నెక్స్ట్ 35 కంటే తక్కువ ఉండాలి. ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మీరు ఇది ఫెయిల్ గా రాసుకోవచ్చు. ఇప్పుడు మీరు దీన్ని ఏం చేసుకోవచ్చు, కావాలనుకుంటే సెపరేట్ గా ఎలిఫ్ కండిషన్ పెట్టి దీన్ని ఫెయిల్ గా రాసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎల్స్ లో ఏం పెట్టుకోవచ్చు, ఇన్వాలిడ్ మార్క్స్ అని రాసుకోవచ్చు కావాలనుకుంటే. అన్ని అయిపోయింది ఇప్పుడు మనకి, ఎందుకంటే 0 నుంచి 35 వరకు మనకేంటి, 0 నుంచి మీకు 34 వరకు వస్తే ఏంటి, 0 నుంచి 34 వరకు వస్తే వాడు ఏంటంటే ఫెయిల్ అండి. అర్థమవుతుందా, సపోజ్ ఇప్పుడు నేను నాకు హైయెస్ట్ 100 మార్క్స్ ఉంటే నేను ఏం చేశాను, నాకు 120 మార్క్స్ అని ఇచ్చానండి. 120 మార్క్స్ ఇచ్చాను. ఫస్ట్ కండిషన్ చెక్ అవుతుంది. ఇక్కడ కండిషన్ ట్రూ అవుతుందా అండి, చూడండి కండిషన్ ట్రూ అవుతుందా, 120 అని ఇస్తే మార్క్స్ పైన కండిషన్ ఇచ్చాను 120 మార్క్స్ అని ఇస్తే మన కండిషన్ ట్రూ అవుతుందా. కండిషన్ ట్రూ అవుతుందా. వెరీ గుడ్. ఏంటి ఇక్కడ ఫస్ట్ మార్క్స్ అనేది మనం ఏం మీరు ఈ విధంగా రాసుకుంటే ఈ విధంగా రాసుకుని అయిన పెట్టి, లేదు అనుకుంటే నేను కింద రాసిన కండిషన్ లాగా కూడా రాసుకోవచ్చు, మీ ఇష్టం ఏ విధంగా రాసుకోండి. నేను 2 వేస్ లో చెప్తున్నాను. ఇప్పుడు చూడండి మార్క్స్ అనేది ఏంటంటే ఫస్ట్ 90 కంటే ఎక్కువ. 90 కంటే ఎక్కువ అంటే ఏంటి, ఇప్పుడు 120 మనకు గ్రేటర్ దెన్ 90, ఇది ట్రూ అయింది. బట్ అయింది ఈ మార్క్స్ అనేది ఏంటి, 90 అనేది మనకి ఇక్కడ 120 అనేది ఏంటంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 ఉండాలి. బట్ ఇదేమైంది, ఫాల్స్ అయింది కదా. ఒక కండిషన్ ట్రూ ఉంది, ఒక కండిషన్ ఫాల్స్ ఉంది, బట్ మధ్యలో ఏమి ఇచ్చారు, ఐండ్ ఇచ్చారు. మరి ఓ గ్రేడ్ వస్తుందా మనకు, రాదు. నెక్స్ట్ అలా కండిషన్ చెక్ అవుతూ వెళ్తుంది. చెక్ అవుతూ వెళ్తే మనకేమవుతుంది, ఒక్క నిమిషం, ఇక్కడ మనకేమైంది అయినా కూడా ఇఫ్ మార్క్స్, ఓకే ఓకే, మీకు ప్రతి చోట ఒకవేళ ఇలా రాసుకోవాలనుకున్నప్పుడు మనం ప్రతి చోట ఇలా రాసుకోవాలి మళ్ళీ ఐండ్ మార్క్స్. ఎందుకంటే మీకు ఏమవుతుంది, నెక్స్ట్ కండిషన్ చెక్ చేసేటప్పుడు చూడండి, నెక్స్ట్ కండిషన్ చెక్ చేసేటప్పుడు ఏమవుతుంది అబ్జర్వ్ చేయండి ఒకసారి. మీరు ఒకవేళ నెక్స్ట్ కండిషన్ చెక్ చేయండి ఒకసారి, 120 ఇచ్చారు, ఇది ఇది ఓకే. బట్ ఇక్కడ చూడండి 120 అనేది 80 కంటే ఎక్కువనే కదా. మరి దీన్ని ఎలా చేసుకోవాలి, మళ్ళీ మీరు ఈ విధంగా రాసుకోవాలండి. రాసుకోవాలనుకుంటే ఏం చేయాలి, మళ్ళీ మీ మార్క్స్ అనేటివి 80 కంటే ఎక్కువ, 90 కంటే తక్కువ అని రాసుకోవాలి. అదే విధంగా ఇక్కడ కూడా ఒకవేళ మీకు ఇన్ డీటెయిల్ గా ప్రతిదీ కావాలనుకుంటే చెప్తున్నాను. నేను నార్మల్ గా రాశాను ఇప్పటివరకు. మీరు ఇన్ డీటెయిల్ గా ఈ విధంగా ఐండ్ పెట్టుకొని చేసుకుంటారని చేసుకోండి. అంటే మీకు 70 కంటే ఎక్కువ మార్క్స్, 80 కంటే తక్కువ మార్క్స్. లాజికల్ ఐండ్ గుర్తుందా అండి, ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసింది. 2 కండిషన్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే మార్క్స్ 70 కంటే తక్కువ. ఇక్కడ మీరు ఏం చేసుకోవచ్చు, మార్క్స్ 60 కంటే తక్కువ. నెక్స్ట్ ఇక్కడ ఏం పెట్టుకోవచ్చు మీరు,
సింపుల్ గా మీకు ఆటోమేటిక్ ఇక్కడ ఏంటి అండ్ మార్క్స్ అనేటివి దేనికి తక్కువ పెట్టుకోవాలి, ఇది 50 to 60 మధ్యలో ఉంది కదా, సింపుల్ గా మీరు ఏం చేస్తున్నారు, ఇది <50. ప్రతి దానికి ఒకటి ఇప్పుడు ఇచ్చాను చూడండి, మీకు ఇప్పుడు 90 to 100 అయితే ఒక గ్రేడ్, 80 to 90 అయితే ఒక గ్రేడ్, 70 to 80 అయితే ఒక గ్రేడ్, 60 to 70 అయితే ఒక గ్రేడ్, ప్రతి దగ్గర క్లారిటీగా ఇచ్చాను. ఇప్పుడు క్లారిటీగా ఇచ్చాను. ఇప్పుడు మనం రన్ చేద్దాం. ఇప్పుడు 120 ఇద్దాం. ఇప్పుడు కూడా 120 ఇచ్చి చూద్దాం. 120 ఇచ్చాను. ఇన్వాలిడ్ మార్క్స్ వచ్చిందా ఇప్పుడు చూడండి, ఇవన్నీ కండిషన్ చెక్ అవుతూ వచ్చింది. లాస్ట్కి ఇన్వాలిడ్ మార్క్స్ వచ్చిందా లేదు, ఎందుకు, ఆ కండిషన్స్ అన్ని ఫాల్స్ అయ్యాయి కాబట్టి, ఆ కండిషన్స్ అన్ని ఫాల్స్ అయ్యాయి. మీరు కండిషన్స్ ఈ విధంగా రాసుకుంటారంటే ఈ విధంగా రాసుకోండి, లేదు ఇక్కడ ఇంకో విధంగా రాసాను చూడండి, ఆ విధంగా రాసుకుంటాను, ఆ విధంగా రాసుకోండి, అది మీ ఇష్టం. ఓకేనా. ఐండ్ ద్వారా ఏ విధంగా యూజ్ చేయాలో కూడా చెప్తున్నాను, లాజికల్ ఐండ్. ఇప్పుడు మీకు అర్థమైందా, ఇప్పుడు దీని మీనింగ్ ఏంటండి, దీని మీనింగ్ ఏంటి, ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి, మీ మార్క్స్ అనేటివి 80 కంటే 80 ఆర్ 80 కంటే ఎక్కువ ఉన్నప్పుడు, లే ఎప్పటి వరకు 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90 వరకు, 90 కాదు 89 వరకు వస్తుంది ఏంటి, ఏ గ్రేడ్ అండి, ఏ గ్రేడ్. ఐండ్ అనేది ఏంటంటే విక్రమ్ గారు, ఇది ఐండ్ అనేది ఏంటంటే లాజికల్ ఐండ్ అనేది కండిషన్, ఇది ఏంటంటే ఒక కండిషన్ మీకు సింపుల్ టేబుల్ అండి, అది దాని టేబుల్ తెలియాలండి మీకు విక్రమ్ గారు, కండిషన్ యొక్క టేబుల్ తెలియాలి. ఐండ్ అనేది కండిషన్ యొక్క టేబుల్ తెలియాలి. టేబుల్ తెలిసింది అనుకోండి, మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోగలుగుతారు ఐండ్ని. ఇప్పుడు ఏంటంటే ఐండ్ యొక్క టేబుల్ ఏంటంటే, ఇప్పుడు మీకు కండిషన్ ట్రూ ఉంది, కండిషన్ ట్రూ ఉంది, అప్పుడు మాత్రమే ట్రూ అవుతుంది. ఒకవేళ మీకు కండిషన్, ఒక కండిషన్ ఫాల్స్ ఉంది, ఒక కండిషన్ ట్రూ ఉంది, మధ్యలో ఐండ్ ఉంది, అప్పుడు మీకు ఇది కూడా ఫాల్స్ అవుతుంది. ఒక కండిషన్ ట్రూ ఉంది, ఒక కండిషన్ ఫాల్స్ ఉంది, అప్పుడు కూడా ఫాల్స్ అవుతుంది. రెండు కండిషన్స్ కూడా ఫాల్స్ ఉన్నప్పుడు కూడా ఫాల్స్ అవుతుంది. మీకు రెండు కండిషన్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే ట్రూ అవుతుంది, ఇది తెలియాలి. మీరు ఐండ్ యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు, ఎక్కడైనా యూజ్ చేసుకోవాలన్నప్పుడు ఫస్ట్ మీకు ఇది మెయిన్గా ఇది తెలిస్తేనే మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోగలుగుతారండి. మీకు ఇది తెలియకుండా మీరు ఐండ్ ఎక్కడ యూజ్ చేసినా వేస్టే. మీరు ప్రీవియస్ క్లాస్లో చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను, మీకు మీ ఇన్స్టాగ్రామ్ మీరు లాగిన్ అవ్వాలనుకున్నప్పుడు మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్ ఉన్నప్పుడే మీరు లాగిన్ అవ్వగలుగుతారు. అదే విధంగా ఇక్కడ అంటే మీకు యూజర్ నేమ్ కరెక్ట్ ఉండాలి, అదొక కండిషన్ ట్రూ అయింది, మీ పాస్వర్డ్ కరెక్ట్ ఉంది, అప్పుడు మీరు లాగిన్ అవుతున్నారు. ఇదే ఇక్కడ కూడా ఏంటి, ఐన్లో లాజికల్ ఐన్లో ఏంటంటే మీకు రెండు కండిషన్స్ ట్రూ ఉన్నప్పుడు మాత్రమే ట్రూ అవుతుంది. మీకు 1 1 ఈ విధంగా రెండు కండిషన్స్ ట్రూ ఉన్నప్పుడు మాత్రమే ట్రూ అవుతుందండి. ఈ టేబుల్ తెలిస్తేనే మీరు ఐండ్ అనేది మీకు అర్థమవుతుంది. ఈ టేబుల్ తెలియకుండా మనం ఎక్కడ ఐండ్ యూజ్ చేసినా అర్థం కాదు. మళ్ళీ చెప్తున్నాను, రెండు కండిషన్స్ ట్రూ ఉన్నప్పుడు మాత్రమే ట్రూ అయ్యేది ఐండ్. మరి ఆర్ ఏంటి, ఆర్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది, లాజికల్ ఆర్ అనేది, ఇవన్నీ నేను ప్రీవియస్ క్లాస్ లో చెప్పినాయండి, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ప్రీవియస్ క్లాస్ ఆల్రెడీ డిస్కస్ చేసినవి. లాజికల్ ఆర్ అంటే ఏంటి మరి, లాజికల్ ఆర్, లాజికల్ ఆర్ అంటే సింపుల్ అడిషన్ అండి. ఏది ఒకటి ట్రూ ఉన్నా ట్రూ అవుతుంది. సింపుల్ గా మనకు సింపుల్ గా ఏంటి, ఇప్పుడు 0 1 ఇది ట్రూనే, ఒకటి ట్రూ ఉన్నా ట్రూనే, ఒకటి ట్రూ ఉన్నా ట్రూనే, రెండు ట్రూ ఉన్నా ట్రూనే, రెండు ఫాల్స్ ఉన్నా ఫాల్స్, ఒకటి ట్రూ ఉన్నా చాలు మనకు అది ట్రూ అవుతుందండి. ఇది లాజికల్ ఆర్ అండి. ఇదేంటి లాజికల్ ఆర్, ఈ విధంగా వర్క్ అవుతుంది. టేబుల్ తెలిస్తేనే మీరు వాటిని యూజ్ చేసుకోగలుగుతారు. టేబుల్ తెలియకుండా మీరు వాటిని యూజ్ చేసుకున్నా మనకు అర్థం కాదు. ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే టేబుల్, ఐండ్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది. ప్రీవియస్ క్లాస్ లో కూడా మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ సంబంధించి నేను ఐండ్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ నాట్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందండి, 1 ఇస్తే 0 అవుతుంది, 0 ఇస్తే 1 అవుతుంది, అంటే ట్రూ ఇస్తే ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ ఇస్తే ట్రూ అవుతుంది. మీకు ఐండ్ అనేది సింపుల్ గా మల్టిప్లికేషన్ గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. ఆర్ అనేది ఏంటంటే అడిషన్ గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. ఆర్ అనేది ఏంటంటే అడిషన్ అండి. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఐండ్ ఎందుకు యూజ్ చేసుకున్నాను మరి ఇక్కడ విక్రమ్ గారు, ఇక్కడ ఐండ్ ఎందుకు యూజ్ చేసుకున్నాను నేనంటే, నాకు 90 కంటే ఎక్కువ ఉండాలి నా మార్క్స్,
90 ఈక్వల్ టు ఆర్ ఎక్కువ ఉండాలి. అంటే 90 నుంచి నా మార్క్స్ అనేటివి 100 వరకు ఉంటేనే నా కండిషన్ ట్రూ. ఎందుకు ఇలా రాసుకున్నాను? ఫర్ సపోజ్ నేను ఇక్కడ నీ కండిషన్ పెట్టలేదు. ఇప్పుడు నేను కండిషన్ పెట్టలేదు. సపోజ్ ఇప్పుడు 120 ఇచ్చినా నాకు ఏమవుతుందండి? మనకు హైయెస్ట్ మార్క్స్ ఎన్ని ఉంటాయి? నార్మల్గా 100 మార్క్స్ పెట్టుకున్నాను నేను పెట్టుకున్నాను. సరే, మీకు ఎక్కువ ఉండొచ్చు, 150 ఉన్నాయా, మనకు సబ్జెక్ట్ సంబంధం లేదు. ఇప్పుడు నేను ఏం పెట్టుకున్నా? హైయెస్ట్ 100 అనుకుంటున్నాను. సపోజ్ నేను ఇక్కడ 120 ఎంటర్ చేశానండి. 120 ఎంటర్ చేసినా కూడా నాకు ఏమవుతుంది? ఓ గ్రేడ్ అని వస్తుంది. అప్పుడు నాకు రాంగ్ వచ్చినట్టే కదండి. నాకు హైయెస్ట్ మార్క్స్ ఉన్నాయో ఒక సబ్జెక్ట్లో 100 అండి. నేనేం చేస్తాను? 120 ఇచ్చాను. ఇక్కడ కండిషన్ చెక్ అవుతుంది. 120 అనేది 90 కంటే ఎక్కువనే కదండి విక్రమ్ గారు? ఎక్కువనా కాదు? ఎక్కువ కాబట్టి నాకు ఏమవుతుంది? కండిషన్ అనేది ట్రూ అవుతుంది. ట్రూ అయింది కాబట్టి నాకు ఏమవుతుంది? ఓ గ్రేడ్ వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను 120 ఎంటర్ చేస్తాను. 120 ఎంటర్ చేస్తాను. నాకు అయిపోయింది. ఓ గ్రేడ్ వస్తుంది కదా. బట్ నా మార్క్స్ హైయెస్ట్ మార్క్స్ ఉన్నవి 100. మీరు 120 ఇచ్చినా కూడా నాకు ఓ గ్రేడ్ వస్తుంది. బట్ నాకు అలా రాకూడదు. నేనేం చేస్తున్నాను? నాకు హైయెస్ట్ మార్క్స్ 100 కాబట్టి దీని మధ్యలో ఐను పెడుతున్నాను. మార్క్స్ అనేది ఏమి ఉండాలి? మార్క్స్ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 100 పెట్టుకుంటున్నాను. మరి మీరు ఆర్ యూజ్ చేసుకుంటే ఏమవుతుంది? మరి ఒక్కవేళ ఆర్ యూజ్ చేసుకున్నారు అనుకోండి, మీకు ఒక్క కండిషన్ ట్రూ అయినా ట్రూ అవుతుంది. బట్ నాకు ఇక్కడ ఏం కావాలి? ఈ కండిషన్ చెక్ అవుతుంది ఫస్ట్. మీరు ఒక 95 అనేది ఎంటర్ చేశారనుకుందాం. 95 అనేది ఫస్ట్ ఈ కండిషన్ చెక్ అవుతుందండి. 95 అనేది మనకేంటి? 95 అనేది 90 కంటే ఎక్కువ చెక్ అవుతుంది. ఈ కండిషన్ ట్రూవా? ట్రూనే కదండి. ట్రూ. నెక్స్ట్ 95 అనేది 100 కంటే తక్కువేనా అండి? చూడండి, ఇది తక్కువనేనా? ఫస్ట్ ఈ కండిషన్ చెక్ అయింది, ట్రూ అయింది. 95 అనేది 100 కంటే తక్కువేనా? చెప్పండి అండి. 95 అనేది తక్కువనా 100 కంటే? 100 ఎక్కువనా? మనకేంటి 95 కంటే 100 మనకు 95 అనేది 100 కంటే తక్కువనే కదా. 100 పెద్దది కదండి, 95 చిన్నదే కదా. మరి కండిషన్ ట్రూనే కదా. ట్రూనే కదా. రెండు కండిషన్లు ట్రూ అయినప్పుడు మధ్యలో ఐన్ యూజ్ చేస్తున్నామంటే ఏమవుతుంది? అప్పుడు ట్రూ అవుతుందండి. అది జరుగుతుంది. అదే విధంగా ప్రతి చోట అందుకే రాసుకున్నాం. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? ఇది 90 టు మీరు 100 మధ్యలో మార్క్స్ ఉన్న వాళ్ళకి. ఇదేంటి? 80 టు 89 వరకు. ఇది ఎవరికి మరి? 70 టు 79 వరకు. ఇది ఎవరికి మరి? 60 60 టు 69 వరకు. ఇది ఎవరికి మరి? 50 టు 59 వరకు. ఈ మధ్యలో రాస్తేనే మీకు ఇవి ట్రూ అవుతాయి. చూడండి, అందుకే ఆ విధంగా రాసుకున్నాను. మార్క్స్ లెస్ దెన్ 70 ఉండాలి, గ్రేటర్ దెన్ 60 ఉండాలి. అంటే 60 కంటే ఎక్కువ ఉండాలి, 70 కంటే తక్కువ ఉండాలి. అప్పుడే నీకు ఈ గ్రేడ్ అనేది సెలెక్ట్ అవుతుంది. అలా రాసుకున్నాను నేను. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఇంకేమున్నాయి అవి రాసుకుందాం. 50, 59. ఓకేనా? 50, 59 కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి? ఇప్పుడు క్లారిటీగా రాస్తాం ప్రతిదీ, మీకు ఏం జరుగుతుందో. 90 టు ఇదేంటి 100 వరకు. ఇదేంటి మనకు 80 టు 89 మధ్యలో ఉంటే ఈ గ్రేడ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది 70 టు 79 వరకు. ఇది 60 టు 69 వరకు వస్తే. నెక్స్ట్ వచ్చేసరికి ఇదేంటి 50 టు 59 వరకు వస్తే. నెక్స్ట్ వచ్చేసరికి ఇదేంటి 35 టు ఎక్కడ వరకు? ఇది 35 టు ఎక్కడ వరకు ఇది వస్తే? 49 వరకు. ఇదేంటి మీకు? చూడండి, ఇది మీకు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు? 0 నుంచి 0 టు మీకు 34 వరకు వస్తే మీరు ఫెయిల్ అయినట్టు. మనకు మార్క్స్ మైనస్ లో వేయరు కదండి. మైనస్ లో అయితే వేయరు కదా. మైనస్ లో ఎవరు కదా. అందుకోసం 0 టు 34. ఒకవేళ మీరు ఈ 0 కంటే మైనస్ లో ఎంటర్ చేసినా, లేదు మీరు 100 కంటే ఎక్కువ ఎంటర్ చేసినా మనకేం రావాలి? ఇవన్నీ ఫాల్స్ అవుతాయి కాబట్టి కండిషన్ ఏది రావాలి? ఇన్వాలిడ్ మార్క్స్ అని రావాలి. లేకపోతే యూ హ్యావ్ ఎంటర్డ్ ఇన్వాలిడ్ మార్క్స్. మీరు ఎక్కడో ఇన్వాలిడ్ మార్క్స్ ఎంటర్ చేశారు. అది మీరు ఎంటర్ చేసిన ఇన్వాలిడ్ మార్క్స్, దానికి గ్రేడ్ ఇవ్వలేను అంటాం. అది జరుగుతుంది. ఓకేనా? అర్థమవుతుందా? క్లారిటీ వచ్చింది ఇప్పుడు? సో ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు క్లారిటీగా ప్రతిదీ రాశాను. ఇప్పుడు 120 ఇచ్చినా ఏ వస్తుంది, రైట్. ఇప్పుడు నేను ఏంటంటే నాకు మార్క్స్ వచ్చేసరికి 33 వచ్చాయండి. 33 వస్తే మనకి ఏ గ్రేడ్ వస్తుందా, బి వస్తుందా, సి వస్తుందా, డి వస్తుందా, ఈ వస్తుందా, ఎఫ్ వస్తుందా? 33
33 మార్క్స్ వచ్చినాయి నాకు. పై నుంచి చెక్ చేస్తూ రావాలి, పై నుంచి చెక్ చేస్తూ రావాలి. పై నుంచి చెక్ చేస్తూ వచ్చినప్పుడు మనకు ఎక్కడైతే కండిషన్ ట్రూ అవుతుందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. పై నుంచి చెక్ చేస్తూ రండి, పై నుంచి చెక్ చేస్తూ రండి. ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నాను చూడండి, నాకు ఏ గ్రేడ్ వచ్చింది, ఎఫ్ గ్రేడ్ వచ్చింది. ఎందుకు? నాకు 0 to 33 ఈ కండిషన్, ఇక్కడ కండిషన్ ట్రూ అవుతుంది. పైన చెక్ చేసేటప్పుడు ఇక్కడ మాత్రమే కండిషన్ చెక్ అవుతుంది, ట్రూ అవుతుంది నాకు ఇక్కడ. ఇక్కడ మాత్రమే ట్రూ అవుతుంది, మిగతా ఏదైనా చెక్ చేసుకోండి కండిషన్ ట్రూ అవ్వదు. అందుకే ఎఫ్ గ్రేడ్ వచ్చింది. అందుకే నాకు ఏమొచ్చింది, ఎఫ్ గ్రేడ్ వచ్చింది. జీ ఎక్కడ వచ్చిందండి సుదర్శన గారు? జీ గ్రేడ్ లేదండి, ఎఫ్ గ్రేడ్ వరకే ఉంటాయి మనకి. జీ లేదండి, నేను కూడా రాయలేదు ఇక్కడ. నేనైతే జీ ఎక్కడ రాయలేదు, ఎఫ్ గ్రేడ్. సపోజ్ నేనేం చేస్తున్నాను ఇప్పుడు, నాకు మార్క్స్ వచ్చేసరికి 150 ఇచ్చాను. నాకు మార్క్స్ 150 ఇచ్చాను. ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి కండిషన్ చెక్ చేయండి. మీరేమంటారు, 150 అనేది 90 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఓ గ్రేడ్ అంటారా? బట్ మధ్యలో ఏముంది, ఐండ్ ఉంది, ఏముంది మళ్ళీ మార్క్స్ ఇక్కడ ఇంకో కండిషన్ ఉంది. 150 అనేది ఎప్పుడు కూడా ఏం అవ్వాలి, 100 కంటే తక్కువ ఉంటుందా మరి? ఇది అవుతుందా? అవ్వదు. ఇదేమవుతుంది, ఫాల్స్ అవుతుంది. ఇదేమైంది, ట్రూ అయింది. ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్ అయినప్పుడు ఐండ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఏమవుతుంది, ఫాల్స్ అవుతుందండి, ఫాల్స్ అవుతుంది. ఇప్పుడు నాకు ఆన్సర్ ఏమొస్తుంది మరి, 150 ఇస్తే నాకు ఆన్సర్ ఏమొస్తుంది? మీరు ఇప్పుడు ప్రతి చెక్ చేయండి, 80 to 90 ఇది, 70 to 80, 60 to 70, ఈ విధంగా మనం రాసుకుని 50 to 60, తర్వాత 35 to 50, అన్ని కండిషన్లు చూసుకోండి. 0 to 34 అన్ని కండిషన్లు ఫెయిల్ అయ్యాయి. అన్ని కండిషన్లు చెక్ అవుతూ వస్తాయి పైనుంచి, అన్ని కండిషన్లు. ఓకేనా? అన్ని కండిషన్లు ఫెయిల్ అయినప్పుడు నాకు ఏది ఎగ్జిక్యూట్ అవుతుందండి? అన్ని కండిషన్లు మనకు ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుంది, ఏది ఎగ్జిక్యూట్ అవుతుందండి? ఏది ఎగ్జిక్యూట్ అవుతుందండి? ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? ఎల్స్ బ్లాక్ రావాలి. ఇన్వాలిడ్ మార్క్స్, చూడండి, యూ హ్యావ్ ఎంటర్డ్ ఇన్వాలిడ్ మార్క్స్, ఈ విధంగా ఎల్స్ బ్లాక్ వచ్చింది. అర్థమవుతుందండి అందరికి? సరే, ఇప్పుడు మీరు ఐండే ఎందుకు యూజ్ చేస్తారు, నేను ఆర్ యూజ్ చేస్తాను అంటారు. నేను ఆర్ యూజ్ చేస్తే ఏమవుతుందో చూపిస్తాను మీకు. ఒకవేళ మీరు ఇక్కడ ఆర్ యూజ్ చేశారండి, ఇప్పుడు చాలా మంది, నేను ఇక్కడ ఆర్ యూజ్ చేస్తాను అనుకుందాం. ఆర్ యూజ్ చేస్తాను. ఆర్ యూజ్ చేస్తే ఏమవుతుంది మీకు, ఏదో ఒక కండిషన్ ట్రూ ఉన్నా మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒక కండిషన్ ట్రూ ఉన్నా మీకు ఏమవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎనీ వన్, ఒక్క కండిషన్ ట్రూ ఉన్నా మీకు ఏమవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు నేను ఆర్ పెట్టాను, ఒక దాంట్లో ఆర్ పెట్టుకున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. నేను ఒకవేళ ఇప్పుడు 150 ఇచ్చాను. ఇప్పుడు నాకు ఏమొస్తుందండి, 150 ఇస్తే ఇంతకుముందు ఏమొచ్చింది, ఇన్వాలిడ్ మార్క్స్ వచ్చింది. ఇప్పుడు ఏమొస్తుంది మరి, ఒకవేళ 150 ఇచ్చాను, 150 ఇచ్చాను, ఇప్పుడు ఏమొస్తుంది మరి నాకు, ఇన్వాలిడ్ మార్క్స్ వస్తుందా, లేకపోతే ఏదైనా గ్రేడ్ వస్తుందా 150 ఇస్తే? ఏమొస్తుంది, ఓ గ్రేడ్ వస్తుంది. చూడండి ఎందుకు, మీకు ఒక కండిషన్ ఒక్క ట్రూ అయిన ట్రూ, ఇప్పుడు మార్క్స్ 150 అనేది ఏమవుతుంది, 90 కంటే ఎక్కువ, ఇది ట్రూ అయిపోయింది, ఇది ట్రూ అయింది. మధ్యలో ఆర్ ఉంది, ఇదేంటి 150 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100, ఇది ఫాల్స్ అయింది. బట్ మధ్యలో ఆర్ ఇచ్చారు, ఆర్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఏదో ఒక కండిషన్ ట్రూ ఉన్నా ట్రూ అవుతుంది. సో మొత్తం ఇఫ్ యొక్క కండిషన్ ఏమైంది, ఇక్కడ ట్రూ అయిపోయింది. సో నాకు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకోసమే నేను ఐండ్ అనేది యూజ్ చేసుకుంటున్నాను. ఐండ్ ఎందుకోసం యూజ్ చేస్తున్నా అర్థమైందండి? ఐండ్ అనేది ఇందుకోసం యూజ్ చేస్తున్నాను. ఐండ్ అనేది ఎందుకోసం, నాకు ఈ రెండు కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రం ఎగ్జిక్యూట్ అవ్వాలి అన్న ఫీలింగ్ తో నేను ఐండ్ అనేది యూజ్ చేస్తాను. క్లారిటీ వచ్చింది ఇప్పుడు అందరికి? ఐండ్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాను, ఆర్ అనేది ఎందుకు యూజ్ చేయట్లేదు అంటే, ఆర్ అనేది ఏంటంటే ఏదో ఒక కండిషన్ ట్రూ ఉన్నా నాకు వస్తుంది. అంటే మీకు ఏంటి, ఇప్పుడు మీ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ ఉన్నది, ఇన్స్టాగ్రామ్ లో మీ యూజర్ నేమ్ కరెక్ట్ వచ్చినా పాస్వర్డ్ తప్పు కొట్టినా కూడా మీకు లాగిన్ అయిపోతారు, ఆర్ యూజ్ చేశాను అనుకోండి. అందుకే నేను ఏం చేస్తాను, ఐండ్ అనేది యూజ్ చేస్తాను. ఐండ్ అనేది మీకు రెండు ట్రూ అయినప్పుడు మాత్రమే ట్రూ అవుతుంది. క్లారిటీ వచ్చిందండి అందరికి? క్లారిటీ వచ్చింది అందరికి?
ఈ విధంగా జరుగుతుంది. ఇంకొకరు సిద్ధు గారు ఏమంటున్నారు, సార్ జీరో పక్కన గ్రేటర్ దెన్ సింబల్ రావాలి కదా అంటున్నారు. నేను ఈ మార్క్స్ అనేటివి 0 నుంచి ఈ 35 మధ్యలో ఉండాలని అలా రాసుకున్నానండి. లేదు అనుకుంటే మీరేం రాసుకోవాలి, ఈ విధంగా ఐండ్ పెట్టుకొని మీరు మార్క్స్ అనేటివి గ్రేటర్ దెన్ 0 ఉండాలి. మీరు రాసుకోవాలనుకుంటే లేదు నేను ఇలా రాసుకుంటానంటే ఇలా రాసుకోండి. మార్క్స్ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఉండాలి. అండ్ మార్క్స్ అనేది మీకు లెస్ దెన్ 35 ఉండాలి. ఈ విధంగా రాసుకుంటారంటే రాసుకోండి. నేను 2BS లో చెప్పాను, మీరు ఐండ్ పెట్టుకొని రాసుకుంటారండి ఇలా రాసుకోండి. మార్క్స్ అనేది మీకు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అని ఇలా రాసుకొని అండ్ మార్క్స్ లెస్ దెన్ 35 ఉండాలి. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు మీకు 0 నుంచి 34 వరకు వస్తే ఎఫ్ గ్రేడ్ అండి. ఎఫ్ గ్రేడ్. ఓకేనా. మీకు పర్టికులర్ గా ఏ విధంగా రాయాలో చూపించాను ఇప్పుడు. అంటే మీరు ఒకవేళ ఈ రెండింటి మధ్యలో వచ్చినప్పుడే నాకు సంథింగ్ ఆ గ్రేడ్ రావాలన్నప్పుడు మీకు ఈ విధంగా వస్తుందండి. సో మీకు ఏమవుతుంది ఇప్పుడు 90 నుంచి 100 మధ్యలో మనకు ఓ గ్రేడ్ ప్రతిది పర్టికులర్ గా రాసుకున్నాం. మీకు ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఇఫ్ ఎలిఫ్ ఎన్ని యూజ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 2 3 4 5 6 యూజ్ చేసుకున్నానా, 7 1 2 3 4 5 6 7 వరకే యూజ్ చేసుకున్నట్టున్నా, 6 to 7 మీరు ఎన్ని యూజ్ చేసుకోండి. ఇంక ఎలిఫ్ ఒక ఇఫ్ రాయండి, మల్టిపుల్ ఎలిఫ్ రాయండి, ఒక ఎల్స్ రాయండి. ఈ విధంగా చేయండి. ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ అంట. అందరికి క్లారిటీ వచ్చిందండి. ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ కండిషన్ మనకి ఎక్కడ ట్రూ అయితే అక్కడ ఆగిపోతుందండి. ఒకవేళ మీకు కండిషన్ ఇక్కడ ట్రూ అయింది, సపోజ్ మీరు పైనుంచి వస్తారు, ఇక్కడ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఈ మిగతా దాంతో సంబంధం ఉండదు. ఇక దీంతో సంబంధం ఉండదు, అయిపోయింది, చెక్ చేసుకోదు. కండిషన్ ఒకవేళ ఇక్కడ ట్రూ అయింది అనుకోండి, మిగతా దాంతో సంబంధం ఉండదు. కండిషన్ ఎక్కడ ట్రూ అయితే అది ఎగ్జిక్యూట్ అవుతుందండి, మిగతా వాటితో సంబంధం ఉండవు. ఇది ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ ఈ విధంగా వర్క్ అవుతుంది. ఎక్కడ ట్రూ అయితే అక్కడ ఆగిపోతుంది, ఎక్కడ ట్రూ అయితే అక్కడ ఆగిపోతుంది. అందుకే మనకి ఇవన్నీ కూడా ఏ ఆపరేటర్స్, అందుకే నేను ఆపరేటర్స్ టాపిక్ డిస్కస్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఇవన్నీ ఏంటి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇవేంటి కంపారిజన్ చేస్తున్నారు. అండ్ అనేది ఏంటి, లాజికల్ ఆపరేటర్స్. ఓకేనా. సో ఈ విధంగా మనకు ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తాం. లెస్ దెన్ ఆర్, ఇప్పుడు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్, ఇవన్నీ కూడా చేశాం. ఏంటి నిన్న ప్రీవియస్ క్లాస్ నుంచి చెప్పాను. ఈ అండ్ ఆర్ నాట్ లాజికల్. ఒకవేళ మీకు ఒక ఈ విధంగా సింపుల్ అసైన్మెంట్, ఈ విధంగా ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, కాంపౌండ్ అసైన్మెంట్ ఇవి కూడా వస్తాయి. ముందు యూజ్ చేసుకుంటూ వెళ్తాం. అవసరమైన చోట ఒక్కొక్కటి యూజ్ చేసుకుంటూ వెళ్తాం. టు రిమెంబర్ మెన్షన్ ఇఫ్ అండ్ ఎలిఫ్ హ్యావ్ కండిషన్స్. ఎస్, ఇఫ్ కి ఎలిఫ్ కి కండిషన్స్ రాస్తాం, ఎల్స్ కి కండిషన్ రాయమండి. అన్ని కండిషన్స్ ఫాల్స్ అయిన వెంటనే ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మీకు అన్ని కండిషన్స్ ఫాల్స్ అయ్యాయి, ఆటోమేటిక్ ఏం ఎగ్జిక్యూట్ అవుతుందండి, ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏది ఎగ్జిక్యూట్ అవుతుందండి, ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ విధంగా వర్క్ అవుతుంది. ఓకేనా. ఇది ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ అండ్ ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ ఈ విధంగా వర్క్ అవుతుంది. ఓకేనా. కండిషన్ ఎక్కడ ట్రూ అయితే అక్కడ ఆగిపోయి మిగతాదంతా పట్టించుకోదు. నెక్స్ట్ ఇక్కడ మీరు కండిషన్ ఎక్కడ ట్రూ అయితే అక్కడ ఆగిపోతుందండి. ఇక్కడ కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయితే నెక్స్ట్కి వెళ్తుంది. ఇక్కడ ట్రూ అయింది అనుకోండి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు కండిషన్ ఈ ఫాల్స్ అయింది అనుకోండి నెక్స్ట్కి వెళ్తుంది. ఎక్కడ కండిషన్ ట్రూ అయితే అక్కడ ఆగిపోతుంది. ఆ విధంగా జరుగుతుంది. ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ కండిషన్ ఎక్కడ ట్రూ అయితే అక్కడ ఆగిపోతుంది, మిగతా దగ్గరికి వెళ్ళదండి. ఎక్కడైతే కండిషన్ ట్రూ ఉంటుందో అక్కడ ఆగిపోతుంది. ఓకేనా. ఇది ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ ఈ విధంగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటే ఏంటి, టైం 8:50 అవుతుంది. సో మళ్ళీ మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. సరే ఇక్కడ ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. ఇంకా దీంట్లోనే డౌట్లు ఉంటే అడగండి. ఎందుకంటే మళ్ళీ నేను నెస్టెడ్ ఇఫ్ స్టార్ట్ చేశాను అనుకోండి, మళ్ళీ అక్కడ ఒక ఇఫ్ లో ఇంకో ఇఫ్ రాసేసరికి నేను ఎక్స్ప్లెయిన్ చేసేవరకు టైం అయిపోతుంది. మళ్ళీ మీకు డౌట్స్ వచ్చేస్తాయి. సో రేపు మళ్ళీ అది స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ మనం ఈరోజు డిస్కస్ చేసింది ఏంటి, ఇఫ్, ఇఫ్ ఎల్స్, ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ ఈ మూడు స్టేట్మెంట్స్ ని మీరు మిగతా డిఫరెంట్ కండిషన్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా. ఓకే, కండిషన్ తీసుకొని ఈ విధంగా వర్క్ అవుతుంది. ఇఫ్ అనేది ఏంటి, కండిషన్ ట్రూ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ అనేది ఏంటి, కండిషన్ ఫాల్స్ అయినది ఎగ్జిక్యూట్ అవుతుంది.
ఇక్కడ ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ ఏ విధంగా వర్క్ అవుతుంది, ఎక్కడైతే కండిషన్ ఫస్ట్ ఇఫ్ తర్వాత ఎలిఫ్ ఇలా రాస్తూ వెళ్తారు మీరు. ఎక్కడ కండిషన్ ట్రూ అయింది అనుకోండి అక్కడ మీకు అది ఎగ్జిక్యూట్ అవుతుంది, మిగతా అన్ని పట్టించుకోండి. ఒకవేళ ఇక్కడ కండిషన్ ట్రూ అయింది అనుకోండి అది ఆ విధంగా ఎక్కడ పైనుంచి చెక్ చేస్తూ వస్తుందండి. పైనుంచి చెక్ చేస్తూ మనకు కండిషన్ ఎక్కడ ట్రూ అయితే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ మీరు ప్రీవియస్ క్లాస్ ని తరోగా ప్రిపేర్ అయ్యి రండి. మీరు ప్రీవియస్ క్లాస్ ని కనుక తరోగా ప్రిపేర్ అయ్యి రాకుండా మళ్ళీ మీకు ఇక్కడ నేను చెప్పేది అర్థం కాకపోవచ్చు. మీరు ప్రీవియస్ క్లాస్ ని క్లియర్ గా ఒకసారి మళ్ళీ చూడండి, ఓకేనా? సార్ గ్రేడ్ అర్థమైంది. కండిషన్ స్టేట్మెంట్ లో రియల్ టైం ఎగ్జాంపుల్స్ ఎలా చేయరా? ఇలానే చేస్తారండి, ఇలానే చేస్తారు. కండిషన్స్ రాస్తారు. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇంకా ముందు ముందు రాస్తారు. నేను నెక్స్ట్ మీకు లైక్ ఏంటంటే ఇంకా ఇప్పుడు మీకు ఒక టాస్క్ ఇస్తానండి. ఏ టాస్క్? మీకు సింపుల్ క్యాలిక్యులేటర్ టాస్క్ ఇస్తాను. మీరు క్యాలిక్యులేటర్ బిల్డ్ చేయొచ్చు. దేని ద్వారా? ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ ద్వారా మీరు క్యాలిక్యులేటర్ ని బిల్డ్ చేయొచ్చు. ఏ విధంగా బిల్డ్ చేయొచ్చు? ఇప్పుడు మీకు ఒక ఆపరేటర్ తీసుకుంటారు, ఓకేనా? ఆపరేటర్ తీసుకొని ఎంటర్ చేస్తారు ఇక్కడ, ఓకేనా? మీరు ఎంటర్ చేసిన ఆపరేటర్ కనుక సపోజ్ మనం ప్లస్ కి ఈక్వల్ అయింది అనుకోండి. మీరు ఎంటర్ చేసిన ఆపరేటర్ అనేది సింపుల్ గా ప్లస్ కి ఈక్వల్ అయింది అనుకోండి. సపోజ్ మీరు ఏదైతే ఇక్కడ ఎంటర్ చేస్తున్నారు, ఇప్పుడు మీరు ఈ విధంగా రాశారు కదండి. ఇప్పుడు ఇంతకుముందు మీకు ఒకటి చూపిస్తాను, ఇక్కడ మీరు కలర్ రాశారు చూడండి. మీరు కలర్ ఈక్వల్ ఏం చేశారు? రెడ్ రాశారు, ఓకేనా? ఇప్పుడు ఏంటి? ఇప్పుడు కలర్ రాశారు ఇక్కడ. అదే విధంగా మీరు ఏం చేస్తారు? ఇప్పుడు మీరు ఒక ఆపరేటర్ ఎంటర్ చేయాలనుకుంటున్నారు. ఒక ఆపరేటర్ ఎంటర్ చేస్తారు. ఇన్పుట్ ద్వారా మీరు ఏం చేస్తారు? ఒక ఆపరేటర్ ఎంటర్ చేస్తారు. ఇప్పుడు ఇఫ్ ఆపరేటర్ గనక మనకి ఇక్కడ ఆపరేటర్ గనక ప్లస్ అయింది అనుకోండి, మీరు ఎంటర్ చేసిన ఆపరేటర్ ప్లస్ అయింది అనుకోండి, మీరు ఇక్కడ ఏం చేస్తారు? ప్రింట్ లో ఇక్కడ ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ 2 నంబర్లు తీసుకుంటారు. ప్రింట్ ఏ ప్లస్ బి అన్నారు అనుకోండి. ఎప్పుడైతే మీరు ప్లస్ చూజ్ చేసుకుంటారో అడిషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఎలిఫ్ లో ఆపరేటర్ ఈక్వల్ టు మైనస్ ఇచ్చారు. ఇప్పుడు మీరు ఆపరేటర్ అనేది మైనస్ ఎంటర్ చేశారనుకోండి, ఆటోమేటిక్ గా ప్రింట్ లో మీరు ఏం చేస్తారు? ఎఫ్ స్ట్రింగ్ ద్వారా మంచిగా రాసుకోండి. ఏ మైనస్ బి చేశారనుకోండి, అంటే ఏ ఒకటి బి ఒకటి 2 నంబర్ తీసుకున్నారు అనుకుందాం, ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? ఏ మైనస్ బి చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనకేమవుతుంది? ఇక్కడ సబ్స్ట్రాక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎలిఫ్ ఆపరేటర్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్. మీరు మల్టిప్లికేషన్ ఎంటర్ చేశారు. ఇక్కడ ఎంటర్ చేసేటప్పుడు మీరు ఎంటర్ చేసింది మల్టిప్లికేషన్ అయింది అనుకుందాం. మల్టిప్లికేషన్ అయితే ఏమవుతుంది? ప్రింట్ నేనే చెప్తాను, ఏ ఇంటూ బి అంటుంది. మీరు ప్లస్ చూజ్ చేసుకుంటే అడిషన్ జరుగుతుంది, మైనస్ చూజ్ చేసుకుంటే మైనస్ జరుగుతుంది, మల్టిప్లికేషన్ చేస్తే మనకు మల్టిప్లికేషన్ జరుగుతుంది. ఒకవేళ డివిజన్ చేశారు, డివిజన్ చేస్తారు, ప్రింట్ ఏ డివైడెడ్ బై బి అంటే మీరు ఏమవుతుంది? ఒక క్యాల్కులేటర్ బిల్డ్ అవుతుందా లేదా? మీరు ఎప్పుడైతే ప్లస్ ఇస్తారో అడిషన్ జరుగుతుంది, మైనస్ ఇస్తారో ఈ విధంగా మైనస్ జరుగుతుంది. అదే విధంగా మల్టిప్లికేషన్ సింబల్ ఇస్తారో ఇక్కడ మల్టిప్లికేషన్ సింబల్ ఇస్తే ఇది ఎందుకంటే మీకు ఈ కండిషన్ ట్రూ అవుతుంది కదా. కండిషన్ ట్రూ అయిన చోట మనకి ఏమవుతుంది? ఆ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది సింపుల్ క్యాల్కులేటర్ ఈ విధంగా చేయొచ్చు అండి. సింపుల్ క్యాల్కులేటర్ మీరు ఈ విధంగా చేయొచ్చు. యా అండి, స్ట్రింగ్ లాగా తీసుకోవాలి. ఎందుకంటే ఇవి క్యారెక్టర్స్ కాదు కదా, ప్లస్ మైనస్ మనం స్ట్రింగ్ లాగా తీసుకోవాలి. మల్టిప్లికేషన్, డివిజన్, ఎందుకంటే ఇన్పుట్ తీసుకోండి ఇక్కడ, ఓకేనా? ఈ విధంగా మనం చేయొచ్చు అండి. ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ యూజ్ చేసుకొని చేయొచ్చు, సింపుల్ గా చేయొచ్చు. ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ యూజ్ చేసుకొని అందరు చేయొచ్చు. లిస్ట్ తో కూడా అమూల్య గారు చెప్తానండి. ఇంకా లిస్ట్ టాపిక్ 2 hours ఉంటుందండి. అక్కడ మీకు ఇఫ్ వస్తుంది, ఫర్ లూప్ యూజ్ చేస్తాను, మీ కండిషన్ బట్టి మనం రాసుకుంటామండి. మీరు బేసిక్స్ బిల్డ్ చేస్తూనే వెళ్తేనే మీకు నెక్స్ట్ మీరు ఏటీఎం సంబంధించిన ప్రోగ్రామ్ రాయగలుగుతారు, క్యాలిక్యులేటర్ సంబంధించిన ప్రోగ్రామ్ రాయగలుగుతారు, ఓకేనా? ఆ విధంగా మీరు చేస్తూ వెళ్తారండి. బేసిక్ నుంచి బిల్డ్ చేస్తేనే ప్రతిదీ మీరు లైక్ అంటే మీరు బేసిక్ రాకుండా డైరెక్ట్ మీరు పైకి వెళ్ళారంటే అడ్వాన్స్ టాపిక్ వెళ్తే ఏమీ అర్థం కాదు. ఫస్ట్ మీరు ప్రతిదీ బేసిక్ బిల్డ్ చేస్తూ వెళ్తున్నాడు, అమ్మలే గారు. ఒక్కొక్క బేసిక్ నేర్చుకుంటూ వెళ్తేనే మీకు ఇప్పుడు నేను ప్రీవియస్ క్లాస్ లో ఆపరేటర్ చెప్తాను కాబట్టి మీకు ఇక్కడ ఆపరేటర్స్ అన్ని యూజ్ చేయడం తెలిసింది. ప్రతిదీ ఇప్పుడు ఈక్వల్ యూజ్ చేశారు, లెస్ దెన్ యూజ్ చేశారు,
లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూజ్ చేశారు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు యూజ్ చేశారు, ఇవన్నీ యూజ్ చేశారు. అండ్ యూజ్ చేశాను, ఇవి యూజ్ చేస్తున్నాను. ఓకేనా? సో అందుకోసం మనకు ఒక్కొక్కటి బేసిక్ బిల్డ్ చేస్తూ వెళ్తేనే, ఇప్పుడు మీకు నేను జస్ట్ కండిషనల్ స్టేట్మెంట్ స్టార్ట్ చేశాను, ఇంకా మీకు నెస్టెడ్ ఇఫ్ చెప్పలేదు, రేపు నెస్టెడ్ ఇఫ్ ఉంటుంది, ఇంకా మీకు అయిపోలేదండి కండిషనల్ స్టేట్మెంట్. జస్ట్ ఇఫ్ నెస్టెడ్ ఇఫ్ ఉంటుంది, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అవి రాస్తాం, షార్ట్ అండ్ ఇఫ్ ఎల్స్ రాస్తాను, తర్వాత మీకు లూపింగ్ ఉంటుంది, తర్వాత జంపింగ్ ఉంటుంది. ఈ 3 అయిపోయాయి అనుకోండి, అప్పుడు మీరు వీటిని యూజ్ చేసుకొని లిస్టులో రాసుకుంటారు. నెక్స్ట్ లిస్ట్ స్టార్ట్ అవుతుంది, టపుల్ స్టార్ట్, ఆ విధంగా వాటిని అక్కడ యూజ్ చేసుకుంటారు. ఇవి ఫర్ లూప్ యూజ్ చేసుకోవడం, లూపింగ్ కాన్సెప్ట్ అన్ని కూడా అక్కడ యూజ్ చేసుకొని రాస్తారు. ఒక్కొక్కటి మనకు బేసిక్ నుంచి బిల్డ్ అవుతూ వస్తుంది. ఓకేనా అమూల్య గారు? ఇప్పుడు నేను చేసింది కూడా అండి, ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఏం చేశాను, ఒక కలర్ చూజ్ చేసుకున్నప్పుడు ఏ విధంగా మనకు రియల్ టైం ఎగ్జాంపుల్ రియల్ గా తీసుకున్నాను, అదే విధంగా ఇక్కడ కూడా మీకు గ్రేడింగ్ సిస్టమ్ ఏ విధంగా రాయాలో కూడా చెప్పాను, ఏ విధంగా క్లారిటీగా చెప్పాను. ఓకే, ఫస్ట్ మీరు ప్రతిదీ బేసిక్ నేర్చుకుంటాండి, మీరు తర్వాత మీరు ఏదైనా దానిలో ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. బేసిక్స్ మనకు క్లారిటీగా నేర్చుకుంటే మీరు ప్రతిదీ ఇంప్లిమెంట్ చేయగలుగుతారు ముందు. సో మీకు టాస్కులు పెడతాను, టాస్కులు క్లారిటీగా చదవండి. మీకు టాస్కులు క్లారిటీగా చదివిన తర్వాత మీకు ఏదైనా అర్థం కాకపోతే నాకు పెట్టండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మీకు ఎంతవరకు లాజిక్ బిల్డ్ అవుతుంది నాకు తెలుస్తుంది. ఓకేనా? రైట్. సో ఈ రోజు మనకి ఇంకా నేను యాక్చువల్గా ఇంకా మన కండిషనల్ స్టేట్మెంట్ అయిపోవాలి, బట్ మనకి ఇక్కడ ఎక్కువ టైం తీసుకుంటుంది ఎఫ్ ఎలిఫ్ ఎల్స్ దగ్గర. సో ఇక్కడ వరకు ఆపేద్దాం. సో రేపు మనం నెస్టెడ్ ఇఫ్, షార్ట్ అండ్ ఇఫ్ ఎల్స్ అవి డిస్కస్ చేసుకుందాం. సో అవి డిస్కస్ చేస్తే మనకు కండిషనల్ స్టేట్మెంట్స్ అయిపోతాయి. కండిషనల్ స్టేట్మెంట్ అయిపోతే నెక్స్ట్ లూపింగ్ స్టేట్మెంట్ స్టార్ట్ చేద్దాం రేపు. ఓకేనా? తర్వాత జంపింగ్ స్టేట్మెంట్. ఇవి అయిపోతే మళ్ళీ మీకు ఏం స్టార్ట్ అవుతాయి తెలుసా అండి? కండిషనల్ స్టేట్మెంట్, లూపింగ్ స్టేట్మెంట్ అవన్నీ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ లిస్ట్ స్టార్ట్ అవుతుంది. లిస్ట్ ఒక 2 hours, స్ట్రింగ్ ఒక 2 hours, 2 hours కావచ్చు, ఎక్కువనే కావచ్చు. జస్ట్ నేను యావరేజ్ గా చెప్తున్నా, ఒక క్లాస్ అని. స్ట్రింగ్ ఒక 2 hours, నెక్స్ట్ డిక్షనరీ ఒక 2 hours, సెట్ ఒక 2 hours. ఒక టపుల్కే కొంచెం తక్కువ టైం తీసుకుంటాం, ఎందుకంటే దానికి ఎక్కువగా మనకు ఇమ్యూటబుల్ కాబట్టి దీనికి పెద్దగా ఏమి ఉండవు. స్ట్రింగ్ కూడా ఇమ్యూటబులే, బట్ దీనికి మెథడ్స్ ఉంటాయి, ఏ విధంగా చేస్తామో చూడండి. ఇవన్నీ కూడా మళ్ళీ మనం ఎప్పుడు ఇవన్నీ కండిషనల్ స్టేట్మెంట్, లూపింగ్ స్టేట్మెంట్ అయినాయి అనుకోండి, వాటిని అక్కడ యూజ్ చేసుకోవడానికి వీలుంటుంది. ఓకేనా? అక్కడక్కడ మనం లైక్ యూజ్ చేసుకోవడానికి మనం సింపుల్ గా వాడుకుంటాం, సింపుల్ గా. అందుకోసం ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఈ రోజు క్లాసు. రేపు ఇంకా మనకు ఉంది, కండిషనల్ స్టేట్మెంట్ అయిపోతుంది అనుకున్నాను, బట్ కావలేదు. రేపు మళ్ళీ కండిషనల్ స్టేట్మెంట్ చెప్పుకొని వీలైతే లూపింగ్ స్టేట్మెంట్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, సో ప్రీవియస్ క్లాస్ అటెండ్ కాని వాళ్ళు ఫస్ట్ రికార్డింగ్ చూసి అటెండ్ అవుతూ, అంటే లైక్ రికార్డింగ్ చూసేయండి, వీలైనంత తొందరగా చూసేసేయండి. పెండింగ్ పెట్టుకోండి, పెండింగ్ పెట్టుకున్నారనుకోండి ముందుకు వెళ్తూ ఉంటుంది క్లాస్, మీరు పెండింగ్ లో పడిపోతారు. ఓకే, సో థ్యాంక్ యూ అండి.